సరే, మృగశిరకి వెళ్దాము. మృగశిర వీలైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 40 నిమిషాలు అయిపోయింది. ఓకే, మృగశిర తీసుకోండి. ఇంతసేపు మనం అశ్విని భరణి కృత్తిక రోహిణి వరకు నేర్చుకున్నాం. రోహిణిలో ప్రజాపతిని చూసాము, దక్ష ప్రజాపతిని చూసాం. ఓకే, కశ్యప ప్రజాపతి గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం. రోహిణిలో క్రియేషన్. రామాయణం విషయానికి వచ్చేంత వరకు చూసుకుంటే కనుక ఆ, ఈ శూర్పణఖ వెనక్కి వెళ్ళిన తర్వాత రాముడు అదే, రావణాసుడు లంకలో ఉండి సీతాపహరణాన్ని మొత్తాన్ని ప్లాన్ చేశాడు. రోహిణీలో తన యొక్క లంకలో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, అంత పెద్ద అప్సరసను ఎలాగైనా తెచ్చుకోవాలి, మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కానీ అలాంటి అమ్మాయి లేదు, తెచ్చుకోవాలి దాన్ని ఎలాగైనా సరే అన్న పన్నాగం మీద ఉన్నాడు. మృగశిరలో రావణాసురుడికి ఆ మారీచుడు కనిపించాడు. మారీచుడు మీరు చూస్తే ఆ బంగారు లేడి, బంగారు జింక అనుకోండి, బంగారు లేడి అనుకోండి, బంగారు లేడి వేషం వేసుకుని వెళ్ళి రాముడిని సీతని ఇద్దరిని కూడా మభ్య పెట్టమన్నాడు. జస్ట్ వాళ్ళ ముందు ఒక్కసారి అటు ఇటు నడిచినట్టు పరిగెత్తినట్టు అందమైన కాంతులు విరజిమ్ముతూ నువ్వు అటు ఇటు ఆడు చాలు, మిగిలింది రాముడే చేస్తాడు అన్నాడు రావణాసుడు. సో ఇల్యూషన్ అన్నమాట, మన ఎదురుగుండా ఏదో అందమైనది ఉన్నది అని. దానికోసము రాముడు సీత ఇద్దరు కూడా అంతటి అవతార పురుషులైనా సరే ఇద్దరు కూడా భ్రమలో పడ్డారు. అసలు బంగారము రంగులో ఉన్న జింక గాని, బంగారంతో చేయబడ్డ జింక గాని ప్రాణం వచ్చి పరిగెట్టగలదా? పరిగెట్టలేదు. ఆ వర్ణంలో అసలు మీకు జింక ఉండదు. ఆ విషయం ఇద్దరికి తెలుసు, అయినా కూడా భ్రమలో పడ్డారు. ఆ భ్రమ ఏం మృగశిర. ఎక్కువ ఇల్యూజన్ లో ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, ఏదైనా చెయ్యాలి లేకపోతే ఏదైనా వెతకాలి, వెతుక్కుంటూ ఉంటుంది, ఏదో వెతుక్కుంటూ ఉంటుంది కాన్స్టెంట్ గా. ఆ వెతుక్కోవడమే మృగశిర. ఏమిటి వెతుక్కుంటూ ఉంటుంది అంటే, ఒకటే ఆ, ఉద్యోగం వెతుక్కుంటూ ఉండడం, లేకపోతే పెళ్లికి పిల్లని వెతుక్కుంటూ ఉండడం. సప్తమాధిపతి మృగశిరలో ఉన్నాడు అనుకోండి, ఎన్ని సంబంధాలు చూస్తాడో చెప్పలేం. సప్తమాధిపతి అంటే నా ఉద్దేశం సప్తమాధిపతి డిస్పోజిటర్ అయి ఉండొచ్చు, అప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది. సప్తమాధిపతి డిస్పోజిటర్ మృగశిరలో ఉన్నాడు, ఎక్కువ సంబంధాలు చూడవచ్చు. లేదా పెళ్లి ఒక ఇల్యూషన్, ఒక మాయ అనుకుని మానేయవచ్చు. లేదా పెళ్లి చేసుకుంటేనే అంతా ఉంది, పెళ్లిలో నుంచే అన్ని వస్తాయి అనే మాయలో ఉండవచ్చు. ఓకే, అంతటి మాయ కలిగిన నక్షత్రం ఇది. లగ్న అధిపతి డిస్పోజిటర్ మృగశిరలో ఉన్నాడు, ఏదో వెతుక్కుంటూ ఉంటాడు కాన్స్టెంట్ గా. ఆ, ఏం వెతుక్కుంటాడు? ఏదైనా జ్ఞానం ఉంది ఎక్కడైనా పుస్తకాల్లో, ఎందులో ఉందో, తనకు కావాల్సింది ఎందులో ఉందో అని వెతుక్కుంటూ ఉంటాడు కాన్స్టెంట్ గా. ఎప్పుడు ఏదైనా నేర్చుకోవాలి, ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో చేసేయాలి అని ప్రయత్నంలో ఉంటాడు. అందుకే సోమస్యే అన్వక వితతాని పరస్తా వయంతో అవస్థ. ఇది వినిపిస్తుంది కదా? సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ భయంతో అవస్థాత్. ఇది కదా. అంటే ఏంటవుతుంది, ఆ, చంద్రుడు చూడండి పెరుగుతూ ఉంటాడు, అలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు. మళ్ళా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ వస్తాడు. మృగశిర ఇలాగే ఉంటుంది, ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. ఏదో చేసేద్దాం అనే ఎనర్జీతో అలా పెరుగుతూ ఉంటుంది. చేసింది చాలే అని చెప్పి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అరే తక్కువ చేసినట్టున్నామే, మళ్ళీ మళ్ళీ చేద్దామని మళ్ళీ పెరుగుతుంది. ఓకే? ఇది కూడా మీకు చంద్రుడి నుంచి తెలుసుకోవచ్చు. సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ భయంతో అవస్థ. వీటి ప్రతిపదార్థం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిసేపట్లో. ఇందులో బొమ్మ చూడండి, చాలా బాగా వచ్చింది, ఏఐలో చేసి తీసుకున్నది. చంద్రుడిని చూసి పరిగెడుతూ ఉన్న జింక. ఓకే, ఇది ఒక రకమైన వర్ణన. మృగ శిర అంటే జింక యొక్క శిరస్సు, లేదా లేడీ యొక్క శిరస్సు. ఓకే, దానికి ఇలాగే ఏంటంటారు,
కొమ్ములు, ఈ కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములతో కూడిన దాన్ని కృష్ణ జింక అంటారు అనుకుంటాను. కృష్ణ జింక అనుకుంటాను. ఆ జింక దాని చంద్రుడిలో నుంచి వస్తున్న వెన్నెల ధార చూసి లేళ్లు అలాగే పరిగెడతాయట. అక్కడ ఏదో ఉంది, ఆ తెల్లనిది ఏమిటో చెప్పమా అని చెప్పి అడవుల్లో ఉన్న లేళ్లు పరిగెడుతూ ఉంటాయట. ఏమిటిందో. రెండోది, అన్నిటికంట వేగంగా పరిగెత్తే జంతువుల్లో లేడి ఒకటట. చిరుతపులి కన్నా తొందరగా పరిగెట్టగలుగుతా లేడి. అందుకే చంద్రుడిని లేడితో పోలుస్తారు. ఇది నేను మీకు గ్రహముల యొక్క ఈ వక్రము లేకపోతే సమము ఇవన్నీ వస్తాయి చూడండి, నేర్పిస్తున్నప్పుడు ఇది నేర్పిస్తాను. ఏ ఏ జంతువుని బట్టి ఎంతెంత స్పీడ్ లో గ్రహాలు పరిగెడుతున్నాయి, అలా కాకుండా వెనక్కి వచ్చినప్పుడు రెట్రోగ్రెషన్ ఎలా వస్తుంది అది నేర్పిస్తాను. ప్లానెట్స్ నేర్పించిన తర్వాత నక్షత్రాలు అయ్యాక అప్పుడు నేను మీకు నేర్పించే విషయం ఏంటి అంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంతువు ఉంటుంది. చంద్రుడికి జింక అన్నిటికంట స్పీడ్ గా పరిగెడుతుంది. జింక చిరుతపులి గంట కూడా స్పీడ్ గా పరిగెడుతుంది. కారణం ఏంటి అంటే, చిరుతపులులు లేళ్లను వెంటాడతాయి. 100 లేళ్లను వెంటాడితే 99 తప్పించుకుంటాయట, ఒక్కటే బలైపోతుంది జింక. అలాంటప్పుడు ఎంత స్పీడ్ గా పరిగెడితే మీరు జింక తప్పించుకుంటుందో చూడండి. కనుక అన్నిటికంటే స్పీడ్ గా పరిగెట్టేది చంద్రుడు. చంద్రుడు అందరికంటే వేగంగా పరిగెడతాడు. అందుకే 28 రోజుల్లో 28 నక్షత్రాలు తిరిగి వచ్చేస్తాడు. 28 రోజుల్లో 27 నక్షత్రాలు తిరిగి వచ్చేస్తాడు నా ఉద్దేశం. సరే, నక్షత్ర దేవుడు, నక్షత్ర డైటీ అంటాం కదా. నక్షత్రానికి అధిదేవత సోముడు, చంద్రుడు అనమాట. సింబల్స్ మూన్, మూన్ అంటే చంద్రుడు, జింక యొక్క తల, అలాగే ఒక ధనస్సు, ఎక్కుపెట్టిన ధనస్సు, బాణమును ఎక్కుపెట్టిన ధనస్సు. ఓకే, బాణాన్ని ఎక్కుపెట్టిన ధనస్సు ఎలా ఉంటుంది? ఎప్పుడు వదిలితే అప్పుడు పరిగెట్టి పారిపోవడానికి చూస్తుంది ఆ బాణం బయటికి. అంతటి వేగంగా బాణం ప్రయాణం చేస్తుంది. అందుకు బాణాన్ని చూపించాడు. ఎందుకో చెప్తాను ఆ బాణం గురించి కూడా. ఇది మృదు నక్షత్రం, సాఫ్ట్ గా ఉంటుంది. జనరల్ గా మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, మృదువుగా పనులు చేస్తుంది. సాఫ్ట్ నక్షత్రం. త్రయంగ ముఖము, త్రయంగ ముఖము అంటే ఏదైనా జరిగితే పక్కవాడి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, లేదా అల్ల వాడున్నాడు వాడి వల్ల చెడింది, వీడున్నాడు వీడి వల్ల చెడింది వ్యవహారం. ఓకే, ఇది స్టార్ ఆఫ్ సర్చింగ్. అంటే ఎప్పుడు వెతుకులాటలో ఉండే నక్షత్రం. లేడి చూడండి ఏం చేస్తుంది, గడ్డి కనిపించింది అనుకోండి, కడుపు నిండిపోయినా సరే ఆ గడ్డిలోని బుర్ర పెట్టి అటు ఇటు తిప్పుతూ ఇంకేమైనా జరుగుతుందని వాసన చూస్తూ ఉంటుంది. మంచిది ఏదైనా ఉంటే తిందాం, ఒక మంచి గడ్డిపోస ఏదైనా ఉంటే తిందాం అని వాసన చూస్తూ ఉంటుంది కాన్స్టెంట్ గా. సో ఆ వెతుకులాట, ఏదో కావాలి, అది ఏమిటి కావాలో తెలియదు, దానికోసం వెతుకులాడుతూ ఉండడము మీకు కనిపిస్తూ ఉంటుంది ఇందులో. రెండోది, ఏమిటి కావాలో తెలియదు అన్నది మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. ఏం కావాలి అంటే తెలియదు వాడికి ఏం కావాలి. అది బాగా ఎక్కువగా మృగశిరలో కనపడుతుంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం వద్దు. లేడీకి ఏం కావాలి, ఇంతటి గడ్డి ఉంటే చాలు. కానీ అటు ఇటు పరిగెత్తు ఉంటుంది అక్కర్లేకుండా. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, లోకం ఏంటో ఉంది, అది తెలుసుకోవాలి. అదే మృగశిర. పైన ఫౌండేషన్ అబౌవ్, పైన బయటికి కనిపించేది పెరుగుతూ ఉండడం, ఎక్స్పాండ్ అవ్వడం. ఓకే, ఫౌండేషన్ బిలో అంటే పునాది కింద ఉండేది. ఇదేంటి అంటే అల్లుకోవడం, అంటే బట్టలు నేయడము. లేదా సాలి ఉంది, సాలిపురుగు ఉంది. సాలిపురుగు ఏం చేస్తుంది, వచ్చి తన చుట్టూ పెద్ద వలని అల్లుకుంది. ఆ వలని అల్లుకోవడాన్ని కూడా మీరు ఈ నక్షత్రంలో చూడవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటి మీద ఆధిపత్యాన్ని చలాయించాలి అని అనుకుంటుంది మృగశిర. కారణం ఏంటంటే మృగశిర పార్వతీదేవికి చిహ్నంగా ఉంటుంది. పార్వతీదేవి యొక్క నక్షత్రం లేదా సతీదేవి యొక్క నక్షత్రం. అందుకే పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అంటాడు సీతారామ శాస్త్రి స్వర్ణకమలం సినిమాలోని ఒక పాటలో. పచ్చని ఆకృతి ఏదైనా ఉంటే, ప్రకృతి ఏదైనా ఉంటే అది పార్వతీదేవికి చిహ్నం. కనుక పార్వతీదేవి మొత్తం ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటినీ పరిపాలిస్తుంది. అంటే కారణం ఏంటంటే
తిండి అన్నమాట. తిండి మొక్కలు ఉంటేనే తిండి వస్తుంది, లేకపోతే తిండి రాదు. కనుక మొత్తం ఫుడ్ చైన్ లో ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే మొక్క. ఆ మొక్కని తిని ఏదో మేక బతుకు, ఆ మేకని తిని ఒక పులి బతుకు, అలా అన్నమాట. కనుక మొత్తం ఈ జీవజాలంలో ఉండే మొక్కలన్నిటినీ కూడా పార్వతీదేవి ఎలాగైతే పరిపాలిస్తుందో అలాగే ఈ మృగశిర పరిపాలిస్తుంది. ఆ, దీంట్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. దీన్ని చాలా కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మారీచుడు రామాయణంలోని రావడం, చంద్రుడి యొక్క విషయము, వీటన్నిటికంటే ముందు ఈ ఈ ఆర్చ్డ్ బాగున్నాను కదా, ఎక్కువ పెట్టిన ధనస్సు, ఇది ఒకటి చెప్పిస్తాను సులువుగా ఉంటుంది. ఆ మొన్న మనం నేర్చుకున్నాము బ్రహ్మదేవుడు రోహిణీ నక్షత్రంలోని ఆ ఈ సనక సనందనాదుల్ని పుట్టించిన తరువాత వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రొక్రియేషన్ కి బ్రహ్మదేవుడే ఈసారి ఆడదాన్ని సృష్టించి ఆవిడ వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ మొదలు పెట్టినప్పుడు ఏంటైందంటే అప్పటికే విశ్వే దేవతలు ఉన్నారు. అంటే మొత్తం ఒకటే పదార్థముగా ఉన్నది, అందులో నుంచి ముగ్గురు బయటికి, ఇద్దరు అప్పటికి బయటకు వచ్చారు. విష్ణు బ్రహ్మ, ఆ, విష్ణు బ్రహ్మ అనుకోండి, లేకపోతే పరమాత్మలో నుంచి బ్రహ్మ అనుకోండి, ఏదైనా అనుకోండి. అందులో నుంచి కొందరు బయటకు వచ్చి విశ్వే దేవతలు అయ్యారు. వాళ్ళకి ఆ, ఏం చెప్పాడంటే, ఇగో నేను పెడుతున్నాను ప్రొక్రియేషన్ కి, అంటే సృష్టి స్టార్ట్ చేయడానికి అని చెప్పి బయటకు వచ్చిన బ్రహ్మగారు అక్కడికి ఏం చేయవలసి వచ్చింది అంటే సరస్వతి దేవిని క్రియేట్ చేసి ఆయన ఆవిడ వెనకాల పరిగెత్తి జీవాన్ని క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఇది చూసిన విశ్వే దేవతలు ఆ, ఇది అంత బాగున్నట్లేదు ఈ విషయము అని ఒక ఆ, ఏమంటారు, ఒక మాయలో పడ్డారు. నిజానికి ఏంటి అంటే బ్రహ్మగారికి ఇచ్చిన పనిని ఎలాగైనా సరే ఆయన చేసి తీరాలి, అటువంటి యజ్ఞము ఆయన చేస్తున్నారు. విశ్వే దేవతలు కొంత మాయలో పడి ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి ఆ, రుద్రుణ్ణి తయారు చేశారు. ఈ రుద్రుణ్ణి తయారు చేసి బ్రహ్మ మీదకి వదిలేరు. ఇది ఒక కథ ఉంది. లేదా పరబ్రహ్మమే తన భృకుటి నుంచి, అంటే కనుబొమ్మలో నుంచి తయారు చేసి రుద్రుణ్ణి తయారు చేసి బ్రహ్మగారి మీదకి వదిలింది అన్నది కూడా రెండు ఉన్నాయి. అప్పటికి ఇంకా బ్రహ్మగారికి 5 తలలు ఉన్నాయి, మొత్తం 5 తలలు. ఒకటి పైకి చూస్తోంది, 4 దిక్కులకి 4 చూస్తున్నాయి తలలు. రుద్రుణ్ణి తయారు చేసిన విశ్వే దేవతలు లేదా పరబ్రహ్మము ఏం చెప్పారంటే, రుద్ర ఇదిగో ఈ బ్రహ్మ ఇది చేస్తున్నాడు తప్పు, కనుక బ్రహ్మని ఆపు, నిన్ను అందుకే తయారు చేసాము, మొత్తం మా అందరూ దేవతల అందరి శక్తి తీసుకొని వచ్చి నీలోని ఆ, నిక్షిప్తం చేసి నిన్ను తయారు చేశాను. ఇప్పుడు నువ్వు బ్రహ్మ కంటే పైవాడి, కనుక నేను బ్రహ్మ మీదకి పంపిస్తున్నాను, వెళ్ళి బ్రహ్మను ఆపు అంటే. రుద్రుడు చాలా కోపంతో కూడిన విశ్వే దేవతల యొక్క తలపులో నుంచి పుట్టాడు కనుక అంతటి రుద్రుడై బ్రహ్మగారి మీదకి ధనస్సు పట్టుకొని బాణాన్ని ఎత్తుపెట్టి ఒక్కసారి కొట్టగానే ఆ తల, పైన తల విడిపోయి, పైన తల చెక్కుకుంటూ వెళ్ళిపోయి చేతిలోకి వచ్చి పడింది రుద్రుడికి. దాన్నే కపాలంగా రుద్రుడు ధరిస్తూ ఉంటాడు. ఇలా ప్రతిసారి యుగం అయిపోయినప్పుడల్లా ఒక్కొక్క తల వచ్చి చేరుతూ ఉంటుంది బ్రహ్మకి, మనం తెలుసుకున్నది. ఇప్పుడు ఆ ఆ బాణాన్ని విడిచిపెట్టింది ఎవరు అంటే రుద్రుడు అన్న. అది కూడా మనకి ఏం చూపిస్తుంది, రోహిణికి రోహిణికి రుద్రుడికి మధ్య కూడా కొంత ఇబ్బంది ఉన్నది అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. రోహిణికి ఆరుద్రకి మధ్యన కూడా కొంత ఆ ఎనిమిటీ ఉన్నది, కొంత పగ ఉన్నది, ప్రతీకారం ఉన్నది అన్నది కూడా మనకు కనబడవచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా నాకు కనబడితే నేను మీకు చూపిస్తాను. కానీ జనరల్ గా ఏంటి అంటే ఆరుద్ర రోహిణి అంత ఇదిగా ఉండవు, ఒకదానికి ఒకటి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే ఆరుద్ర దక్షుడిది, ఆరుద్ర శివుడిది, రుద్రుడిది, రోహిణి దక్షుడి. మామగారికి అల్లుడికి పడలేదు కనుక మీకు అది కూడా అక్కడి నుంచి కనిపించవచ్చు. ఎక్కువగా మనము కృత్తిక నుంచి ఈ ఫలితాన్ని చూసాము, ఏది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఒకవేళ అంతా బాగానే ఉన్నా కూడా మామగారు అల్లుడి మధ్యన ఏదైనా గొడవ పెట్టాలంటే ఏదైనా ఉంది అంటే మీకు రోహిణికి ఆరుద్రకి మధ్యన ఏదైనా రెండు ఆపోజిట్ ప్లానెట్స్, అంటే ఏదో శుక్రకుజులు ఉన్నారు, ఓదానికి ఒకటి ఇదవుతూ లగ్న సప్తమాధిపతులు అవుతూ ఓదాని పక్కన ఒకటి ఉన్నాయి, అప్పుడు కూడా మీకు మామగారు అల్లుడి మధ్యన ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే శుక్రకుజులు మామూలుగా కూడా గ్రహాల వారీగా కూడా వదిలికొట్టుకుంటారు, అందుకు చెప్తాను.
నిక్ నేమ్ చెప్పేశాను. ఓకే. సో ఆ బాణము తల ఏమిటి అంటే ఈ మృగశిర అన్నది ఇంకొక అర్థంలో కూడా ఏం తీసుకోవచ్చు అంటే ఈ మృగశిరలో తల ఉన్నది, మనిషి యొక్క తల. ఫస్ట్ టైం ఇవల్యూషన్ ప్రాసెస్ మనం తీసుకుంటే కనుక మనిషి యొక్క తల కనిపించేది మృగశిరలో. అంటే పరిపూర్ణమైన వ్యక్తి మృగశిర, ఫస్ట్ వ్యక్తి, మొదటి వ్యక్తి పరిపూర్ణమైన వాడు మృగశిరలోని మనము చూడవచ్చును. ఈ రామాయణంలోని మారీచుడు రామచంద్రుడికి సీతాదేవికి కనిపించడానికి ముందు రావణాసురుడు ఎప్పుడైతే పిలిచి చెప్పాడో మారీచా నువ్వు ఇలా వెళ్ళు అని, రావణాసురుడి దగ్గర మారీచుడు చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్. రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ. మనకి చాగంటి కోటేశ్వర ప్రతిసారి చెప్తుంటారు ఆయన. ఇది ఈ డైలాగ్ చెప్పాడు మారీచుడు. మనం మిగిలిన రాక్షసులు ఎవరు చెప్పిన మాటలు మనకి పెద్దగా రికార్డ్ అయినట్టు, వాళ్ళు శ్లోకాలు ఉన్నట్టు మనకు కనిపించవు. వాల్మీకి రామాయణంలో ఉంటే ఉండవచ్చు కదా, త్రిజట అలాంటి వాళ్ళు చెప్పిన ఉంటాయి. కానీ ఎక్కువగా మారీచుడు చెప్పిన శ్లోకం చాలా ప్రసిద్ధికి. మారీచుడిని పిలిచి ఈ కార్యం చేయమన్నప్పుడు మారీచుడు ఒక రకంగా బాధపడ్డాడట, ఒక రకంగా సంతోషించాడట. అబ్బా, రాముడంతటి వాడిని మళ్ళీ చూడటం వీలవుతుంది, ఒకవేళ నేను వెళ్ళిపోయానా రాముడి చేతిలో, రాముడి బాణము ద్వారా వెళ్ళిపోతాను, గెలిచానా స్వామి భక్తి పరాయణుడై నా ధర్మం నేను నిర్వర్తించాను అనుకుంటాను. నేను ఎలాగ చెప్పినా ఈ రావణాసురుడు వినడు, అందుకు చేయక తప్పదు. ఎందుకంటే నా వల్ల కాదు, ఆ విషయం నాకు తెలుసు. రాముడు నన్ను చంపేస్తాడు, నా వల్ల ఈ పని కాదు, కానీ నా నెత్తికి వేసుకోక తప్పదు. ఇది మీకు మృగశిరలో కనిపిస్తుంది. తాను మోయలేనంతటి భారాన్ని మృగశిర నెత్తి మీద వేసుకుంటుంది. తాను చేయలేని పని నేను చేస్తాను అని చెప్పి మృగశిర ఒప్పుకుని చేస్తుంది. అది మొదటిది. రెండవది, రాక్షస వంశంలో పుట్టినా సరే ఎంతో ధర్మవేత్త అయి ఉంటాడు, ఎంతో ధర్మం తెలిసిన వాడై ఉంటాడు మారీచుడు. నిత్యము మద్యము రక్తము తాగుతూ ఉండేవాడు మారీచుడు. ఎప్పుడు కూడా సారా తాగడం, రాక్షసులు చేసే పని అది. అక్కడ మీకు చూపిస్తాడు కూడా, రక్తం తాగడం, మనిషి రక్తం తాగడం, విరాటి వాటన్నిటి మీద మీకు మృగశిర ఉంటుంది. కనుక తాగే అలవాటు ఉండడం, తాగుబోతు లక్షణం ఉండడం, కొద్ది రోజులైనా కనీసం యువతలో ఉన్నప్పుడైనా తాగే అలవాటు ఉండడం అనేది, రోజు తాగుతూ ఉండడం అనేది మీకు మృగశిరలో కనిపించవచ్చు. తర్వాత శతభిషంలో కనిపించవచ్చు. ఆ రెండింటిలోని మీకు ఎక్కువ, నాకైతే ఎక్కువగా అనిపిస్తుంది మృగశిర శతభిషాల్లో మీకు రోజు తాగే అలవాటు అనమాట. రోజు కొద్ది కొద్దిగా తాగుతారు చూడండి కొంతమంది, తాగే అలవాటు. వీళ్ళు పెద్దగా రోడ్డు మీద పడిపోరు, కానీ కొద్దిగా ఎవరికి తెలియకుండా అలాంటి మేనేజ్ చేస్తూ ఉంటారు, బయటికి కనిపించకుండా. మీకు అది కనిపిస్తుంది ఇందులో మారీచుడి దీంట్లో. అలాగే మృగశిరలో కూడా కనిపించవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పలేము, రెండో ఇంటికి కనెక్షన్ లో ఉండాలి. ఇప్పుడే కదా తాగాలి అంటే నువ్వు రెండో ఇల్లు కనెక్షన్ లో ఉండాలి, తప్ప. మారీచుడు చాలా ఒబీడియంట్ గా తాను రావణాసురుడికి మాట ఇచ్చి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో మీకు మృగశిరలో కూడా అంతే ఇదిగా తాను నిలబెట్టుకోవలసిన పని మీద ప్రయత్నం ఎక్కువగా చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ఏంటి అంటే ఇందులో ఇల్యూషన్, అంటే కంటికి కనిపించేది ఏదో బంగారము ఉన్నది అని దాని వెనకాల పరిగెత్తారు. ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని ఆ డబ్బు వెనకాల పరిగెట్టడం, ఎక్కువగా జ్ఞానము సంపాదించాలి అని జ్ఞానం వెనకాల పరిగెట్టడం, లేదా ఇప్పుడు చెప్పినట్టు ఈ అమ్మాయి బాగులేదు మరొక అమ్మాయి అయితే బాగుంటుందేమో, ఈ అమ్మాయి దాంట్లో ఈ లోపం ఉంది, అలా కాకుండా మరొకటి ఇంకోటి చూస్తే బాగుంటుంది అని ఆ అమ్మాయిల వెతకడంలో సంతృప్తి చెందకపోవడం, ఇంకా వెతుకుతూ ఉండడం, ఇది కూడా కనిపించవచ్చు. మారీచుడు ఒకవేళ రాకపోయి ఉంటే, కోటేశ్వర గారు కూడా చాలా సార్లు మాట్లాడుతారు, రామాయణం జరుగుతున్నప్పుడు రాముడు సీత కనుక అక్కడ అరణ్యవాసం చేస్తున్నప్పుడు రోజులు అయిపోతున్నాయి, మరొక 9 నెలల్లో వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు, అయోధ్య వెళ్ళిపోయి హాయిగా గద్దెనెక్కి కూర్చుని రాముడు రాజ్యం చేసుకుంటాడు. ఏ రకంగానూ రామాయణం పెరగదు, ఇంకా అన్ని కాండలు రావు,
మారీచుడు గనక ఆ కాండలో కనబడకపోతే ఏ రకంగానూ ఉండదు. హాయిగా ఇక్కడికి వచ్చారు, కందమూలాలు తిన్నారు, కొద్ది రోజులు బాధపడ్డారు, పండు పొలాలు దొరికి మన పండు పొలాలు తిన్నారు, హాయిగా వెళ్ళిపోతారు, ఏమి టెన్షన్ లేదు. ఎప్పుడైతే మారీచుడు ఆ బంగారు జింక రూపంలో వచ్చి ఇది చేశాడు, అప్పుడు కథ పెరిగింది అని అంటారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్టోరీ. ఆ కథ లేకపోతే పెరిగి ఉండేది కాదు. మరొక 10 నిమిషాల్లో అయిపోయి ఉండేది కాదు కథ, చెప్పడానికి ఇంకేం మిగలదు. కనుక ఈ మృగశిరలో కథ పెరుగుతుంది. దాన్ని వితతాని అని అంటాడు సంస్కృతంలో. ఆ శ్లోకంలో కూడా మీకు కనబడుతుంది. వితతాని అంటే పెరగడం అనమాట, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం. ఇది నాకు బిజినెస్ పెట్టాడు, అక్కడతో ఆగడు, అది పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, అది వేరే. ఓకే, ఏదో ఒకటి చేస్తున్నాడు, అది సరిపోతుంది, ఇంకా పెంచాలి. ఏది చేసినా అంతే, ప్రతి దాంట్లోని పెంచుతూ వెళ్ళాలి, పెంచుతూ వెళ్ళాలి, అది పెంచాలి, ఇది పెంచాలి అని పెంచుతూ ఉంటాడు. ఆ పెంచడం వల్ల అటు దానికి న్యాయం చేయలేడు, ఇటు దీనికి న్యాయం చేయలేడు, మధ్యలో కొట్టు పెట్టాడుతూ ఉంటాడు. ఇలా కూడా జరగవచ్చు. మిగిలిన ప్లానెట్స్ అన్ని కూడా అనుకూలంగా లేక, లేదా మిగిలిన ప్లానెట్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి, పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రంగంలో, ఆ రంగంలో, మరో రంగంలో, మరో రంగంలో, అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో చూసిన విషయంలో ఏంటి అంటే, ఆ మారీచుడు రావడం వల్ల సీతాదేవి యొక్క అపహరణ జరిగింది. ఆ తర్వాత రావణ సంహారం జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు. అంటే ఈ ఈ నక్షత్రము ఆ, ఒక ఒక గ్రేటర్ గుడ్ అంటారు. ఒక్కొక్కసారి కష్టాలు తీసుకొని వస్తుంది, కానీ దాంట్లో నుంచి మనిషికి ఏదైనా ఆ, మనిషి యొక్క కీర్తి గాని, సంపద గాని, పేరు గాని, ప్రతిష్ట గాని ఏదో ఒకటి పెంచడానికి ప్రయత్నంలో కొన్ని కష్టాలు తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా ఇందులో కష్టాలు ఎక్కువ ఉన్నాయి. మృగశిర ఉంది అంటే ఏదో ఒక రకమైన కష్టము ఉన్నది. మృగశిర కనిపిస్తోంది అంటే, కానీ అది ఆ కష్టము దేనికి వస్తుంది అంటే చాలా పెద్ద మంచి ఏదో ప్రపంచానికి జరగబోతోంది అన్నమాట, లేదా తనకే జరగబోతుంది అన్నమాట. తను కూడా ప్రపంచంలో భాగమే కనుక తనకే తానే చేసుకోవచ్చును, లేదా ప్రపంచానికి చేయవచ్చు. పార్వతీదేవి ఉంది కనుక పార్వతీదేవి జనరల్ గా ప్రపంచం కోసం ఎక్కువ ఆలోచిస్తుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా పెద్దగా వచ్చే ఫలితం మీరు చూశారు అని అంటే, పార్వతీదేవి కథలో ఏమిటైంది అంటే, పార్వతీదేవి శివుడికి పెళ్ళైన తర్వాత విశ్వే దేవతలందరికీ ఒక రకమైన దుర్బుద్ధి పుట్టింది. విశ్వే దేవతలలో ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ విశ్వే దేవతలు అని అంటారు. ఈ విశ్వే దేవతలు ఏమనుకున్నారంటే, పరమశివుడు అందరికంటే బలమైన వాడు, పార్వతీదేవి ప్రపంచంలో అందరికంటే తెలివైన ఆ, అమ్మాయి. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది సరే, కానీ వీళ్ళిద్దరికి గనక పిల్లలు పుట్టారా, సత్యం నాయన ఇంద్ర పదవి, నేను నా ఇంద్ర పదవి పోతుంది ముందు. ఎందుకంటే ఆ కుర్రాడు వచ్చి ఊరుకుంటాడా, వెంటనే నాకు ఇంద్ర పదవి ఇవ్వండి అని అంటాడు. ఇవ్వలేదో మన తల తీసైనా సరే శివుడు ఇవ్వగలడు, అంతటి పెద్దవాడు. అందుకని వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టకుండా చెయ్యాలి అన్న దాని మీద పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి వరాన్ని తీసుకున్నారు విశ్వేదేవత. ఈ కథ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, కూడా మళ్ళీ చెప్పాను. ఈ విశ్వే దేవతలు ఈ రకంగా చేశారు కనుక పార్వతీదేవి కూడా శాపవాక్కు విడిచిపెట్టింది, మీకు కూడా పిల్లలు ఉండరు గాక, కనుక మీరు ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో మీరు అందరే ఉండిపోవద్దురు, మీకు పిల్లలు లేకుండుగా. కనుక మృగశిరలో మీకు మళ్ళీ కనిపించేది ఒకటే ఒక పెద్ద రిజల్ట్ ఏంటి అంటే, పంచమ కనెక్షన్ వచ్చినప్పుడు మాత్రము పిల్లలు ఉండడము కష్టముగా ఉన్నది. మొన్న కూడా ఎగ్జాంపుల్స్ లో చూపించినప్పుడు మృగశిర చూపించాను నేను, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ లో ఒక దాంట్లో చూపించినట్టున్నాను. పంచమాధిపతి డిస్పోజ్ చేసినట్టు మృగశిరలో ఉన్నాడు. పిల్లలు లేకపోవడానికి అదొక పెద్ద కారణం అయ్యింది. అక్కడికి ఆపేయకండి దయచేసి, మిగిలిన ప్లానెట్స్ కూడా ఎప్పుడు చూడండి, ఒక్కటే చూసేసి వెంటనే చెప్పేయకండి, అంత కంగారు పనికిరా. కానీ పిల్లలు కలగడానికి మాత్రము ఇది అనుకూలమైన నక్షత్రము కాదు. ఇది ఎలాగైతే అనుకూలము కాదో అదే రకముగా ఉత్తరాషాఢలో ఉన్న విశ్వే దేవతలు వాళ్ళు కూడా అనుకూలం కాదు. ఎందుకంటే పరస్పరం ఒకళ్ళకొకళ్ళు పిల్లలు మేము ఇంకా కనము అని శపథాలు చేశారు, లేదా శాపాన్ని పొందారు. ఎలా తీసుకున్నా సరే పిల్లలు లేరు మొత్తానికి రెండిట్లు. ఓకే, ఇంకొకటి ఏమిటి అంటే, పార్వతీదేవి గురించి తెలుసుకోవలసింది, ఆ మీకు
శివారుద్రస్య భేషజీ, రుద్ర శివస్య భేషజీ అని ఉంటుంది రుద్రాధ్యాయం. చాగంటి వారైతే ఎన్నో వందల సార్లు చెప్పుకుంటారు ఈ విషయం మీద. వారు చెప్పే నేను చెప్పడానికి ఎంతటి వాడను. కానీ మనకి ఉపయోగపడే దీంట్లో ఏమిటి అంటే రుద్రుడిని శివుడిని చేయగలిగినది పార్వతి. ఏమంటారు, శివుణ్ణి రుద్రుడిని చేయగలదు, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలదు. అంటే ఆ, ఆ, బాగా కోపంగా ఉన్న రుద్రుణ్ణి శాంతింప చేయగలదు, బాగా శాంతంగా ఉన్న రుద్రుణ్ణి కోపోద్రుక్తుణ్ణి చేయగలదు. ఈ రెండు చేయగలుగుతారు. కనుక మృగశిరకి ఆరుద్రకి చాలా మంచి కనెక్షన్ ఉంది. కొన్ని ప్లానెట్స్ ఆరుద్రలోని, కొన్ని ప్లానెట్స్ మృగశిరలోని ఉన్నాయి అంటే పరస్పరము ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఉండగలవు. ఇందాక ఎలాగైతే నేను చెప్పాను, రోహిణిలో ఉన్న గ్రహము ఆరుద్రలో ఉన్న గ్రహము ఒకదానికి ఒకటి ఎదురుగా పనిచేస్తాయి. మృగశిరలో ఉన్న గ్రహము ఆరుద్రలో ఉన్న గ్రహము ఓదానికి ఒకటి కూడబలుపుకొని పనిచేస్తుంది. కారణం ఏంటంటే రోహిణిలో దక్ష ప్రజాపతి ఉన్నాడు, శివుడికి అదే రుద్రుడికి దక్ష ప్రజాపతికి పడలేదు గనక. ఇప్పుడు ఇక్కడ ఈ నక్షత్రంలో మృగశిరలో పార్వతీదేవి ఉంది కనుక పార్వతికి రుద్రుడికి భార్యాభర్తలు కనుక ఒకళ్ళకొకళ్ళుగా ఉన్నారు కనుక. రెండవది పార్వతి పరమేశ్వరుడు లోకం మొత్తానికి ఆదర్శం. అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురుగుండా కనిపిస్తే పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారండి అని అంటారు. కారణం ఏంటి అంటే వారి మనస్సు ఈవిడికి తెలుసు, ఈవిడి మనస్సు వారికి తెలుసు. అలా కనుక పరస్పరం ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకోగలవు. ఒకటే మిషన్ మీద, ఒకటే అంబిషన్ మీద రెండు గ్రహాలు పనిచేయగలవు. అంతేకాని రెండు మంచి చేస్తాయనే ఉద్దేశంలో చెప్పట్లేదు. అది ఒకవేళ చెడ్డ మిషన్ అయి ఉన్నా కూడా రెండు సహకరించి ఆ చెడు మీదకే వెళతాయి. ఓకే, ఎప్పుడు కూడా ఫలితము ఒకవైపే ఉంటుంది, మంచి వైపే ఉంటుందని మాత్రం ఆలోచించకండి, రెండు వైపులా ఉంటుంది. సోమ, ఇది చాలా చంద్రుడిని చూడండి, దక్ష ప్రజాపతి దగ్గర శాపాన్ని పొందాడు. దక్ష ప్రజాపతి శాపవాకు విడిచిపెట్టాడు, నీకు క్షయరోగం రావాలి అని చంద్రుడికి. అదే సోమ. క్షయరోగం రావాలి అని శాపవాకు విడిచిపెట్టాక శివుడు కాపాడాడు చంద్రుడిని. ఓకే, అందుకు కూడా మీకు దక్ష ప్రజాపతికి శివుడి మీద కోపం. ఇప్పుడు కూడా మళ్ళా కనబడుతున్నది ఏమిటి అంటే పార్వతీదేవిని, అంటే ఇప్పుడు ఇది మృగశిర కదా, చంద్రుడిని, ఇందులో మృగశిరలో ఉన్న చంద్రుడిని మళ్ళా ఆరుద్రలో ఉన్న శివుడు కాపాడాడు. కనుక మళ్ళీ కూడా పరస్పరం ఒకదాన్ని ఒకటి కాపాడుకుంటాయి అన్నది మళ్ళా మరొకసారి చెప్తున్నట్టు అనమాట. అంతకని ఇంకేంటి, చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. ఇది ఒక్కటే పెద్ద నెగటివ్ ప్రాబ్లము దేంట్లో. ఇందులో ఏంటి అంటే ఒకవేళ లగ్నాధిపతి డిస్పోజిటర్, లార్డ్ డిస్పోజిటర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ముఖ్యంగా పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎక్కువసేపు 10వ ఇంటి వాడు ఉన్నాడు అనుకుందాం మృగశిరలో, వీళ్ళు నెల రోజులు పని చేయలేరు కాన్స్టెంట్ గా. ఒక 15 రోజులు పని చేస్తారు, 15 రోజులు కూర్చుంటారు, పని చేయలేరు స్పీడ్ గా. ఆ 15 రోజులు మాత్రం విపరీతమైన స్పీడ్ గా పనిచేస్తారు, అందరికంటే చేయవలసిన దానికంటే 3 రెట్లు ఎక్కువ పని చేస్తారు. కారణం ఏంటి అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు, బలం పెరుగుతూ ఉంటుంది, బలం తగ్గుతుంది. ఇందులో ఏదున్నా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది, అలా గుర్తుపెట్టు. రెండోది జింకలు, లేదా ఈ జింక అనుకోండి, లేకపోతే ఈ మృగము అని అనుకోండి. సంస్కృతంలో మృగము అని అంటే జింక అని అర్థం, లేడీ జింక, వీటిని మృగము అని అంటారు. ఈ జింక ఏమిటి అంటే జింక విపరీతమైన భయము కలిగినది. ఇంత అంత భయం లేదు జింకకి. అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నిటిలోకి జింకకి భయం ఎక్కువ. అందుకే మీకు పరిగెట్టి పారిపోయేవాడిని జింకతో పోలుస్తారు. ప్లానెట్స్ అన్నిటిలో కూడా చంద్రుడు, అందుకే మనస్సే భయం. మనస్సులో నుంచి భయం పుడుతుంది, అక్కడే ఆగిపోతాడు మనిషి, నేను ఇది చేయలేనేమో అని. మనసు ఎప్పుడైతే బలహీనం అయిపోతుందో మనిషి ఆ పని చెయ్యలేడు. మనిషి ఎప్పుడైతే బలంగా అనుకుంటాడో నేను ఈ పని చెయ్యగలను అని, ఎంతటి కష్టమైన పనైనా సరే చేసేయగలుగుతాడు. అంతటి బలం ఉన్నది మనస్సుకి. అదే చంద్రుడు, సోముడు అని. విపరీతమైన భయంతో, జనరల్ గా 199 మందికి ఏంటి అంటే మనస్సు భయముతో కూడుకొని ఉంటుంది. ఇందులో ఎవరు సూపర్ మ్యాన్లు ఎవరు ఉండరు, మామూలు మనుషులే అందరూ ఉంటారు. కనుక మనిషికి భయము అన్నది కామన్. మన భయం లేని మనిషి ఎవ్వడూ ఉండడు. ఆ భయమే చంద్రుడు. ఈ చంద్రుడు ఏం చెప్తున్నాడు అంటే
అందుకే నలుగురిని కూడేసుకో, నలుగురిని కూడేసుకో, నలుగురిని అట్టి పెట్టుకో, ఆ నలుగురు, ఇలాంటి పదాలన్నీ రావడానికి కారణం ఏంటంటే మనిషి సంఘజీవి. ఇవన్నీ చూడండి, ఈ సెంటెన్స్లు, ఈ వాక్యాలు ఎందుకు వాడతారు అంటే మనది హర్డ్ మెంటాలిటీ అంటారు ఇంగ్లీష్ లో. అంటే గుంపుగా బతికే, సంఘముగా ఏర్పడి బతికే జీవులం మనం. మరో రకంగా బతకలేం. ఒక్క మనిషిని ప్రపంచంలో ఎంత మొత్తం బంగారం ఒక ఇందులో నింపేసి, ఒక భవంతిలో నింపేసి, నాలుగు వైపుల నుంచి తలుపులు వేసేసి ఒకడిని లోపల ఉంచండి, వాడికి ఆ బంగారంతో ఏం చేసుకోవాలో తెలియదు, పిచ్చాడైపోతాడు, మనిషి లేక మాట్లాడుకోలేక. ఓకే, ఏదో అశోకవనంలో సీతలాగా అవుతుంది పరిస్థితి. ఇప్పుడు అదే కదా మృగశిరలో ఎప్పుడైతే సీతాదేవి అపహరణం జరిగిందో ఆ తర్వాత అశోకవనంలో కూర్చుని ఏడుస్తూ కూర్చుంటారు. ఆ ఏడుపే మీకు ఆరుద్రలోని కన్నీరులా కనబడుతుంది. ఎందుకంటే టియర్ డ్రాప్ ఉంటుంది ఆరుద్రలో, అంటే అశ్రు బిందు అన్నమాట. ఆ అశ్రు బిందువే అయితే ఈ హర్డ్ మెంటాలిటీలో ఉండే డియర్ అంటే గుంపుగా బతికే లేడికి ఎప్పుడు కూడా తాను చేసే పనిలో భాగస్వామ్యం ఉండాలి. వేరే ఎవరికైనా నలుగురు కలిసి ఉంటే తప్ప ఆ దారిలో వెళ్ళలేదు. ఓకే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, కృత్తికలో నలుగురు వెళ్లే దారిలో కాకుండా కార్తికేయుడు వేరే రకమైన పెళ్లి చేసుకున్నాడు. అందరికీ ఆమోదయోగ్యము కాని పెళ్లి చేసుకున్నాడు. మృగశిర మాత్రము పరమ భయము కలిగినది కనుక నలుగురు ఆమోదించే రకముగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. లోపల ఎంతటి రెవల్యూషను, ఎంతటి ఇది ఉన్నా సరే నలుగురు బతికే రకంగా బతకడానికి మాత్రమే ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతుంది మృగశిర. ముఖ్యముగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చూడండి, కొంతమంది పిల్లలు 20 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ల పిల్లల్ని తీసుకోండి, సరదాగా అలాగే లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని అంటారు. వీళ్ళు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు ఈ మృగశిర వాళ్ళు, కానీ ప్రతిసారి ఒక దగ్గరికి వెళ్తారు. కొత్త రోడ్డు, కొత్త ప్రయాణం, కొత్త వైపు వెళ్ళాలి అని అంటే మాత్రం ఇంతకు ముందు ఆ చోటు ఎవరైనా చూసి ఉంటేనే వెళ్ళడానికి ఇష్టపడతారు, లేదా చాలా భయంగా వెళతారు అక్కడ. ఇది బాగా మృగశిర బలంగా ఉన్న వాళ్ళకి తప్ప కనబడకపోవచ్చు ఇంతటి ఫలితం. నాకు మృగశిర చాలా యాక్టివ్ గా ఉంటుంది. నాకు విపరీతమైన భయం. కొత్త దారి అంటే డ్రైవ్ చేసి వెళ్ళాలంటే నేను 100 సార్లు ఆలోచిస్తాను. అప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఆ రోడ్ అంటే వెళ్ళలేదు, అలా ఎలా ఉంటుందో అటువైపు వెళ్ళాలంటే. ఓకే, వీళ్ళు కొత్త దారులు వెళ్ళరు. ఎందుకంటే మృగశిరకి భయం ఏముంటుందంటే లేడికి, అమ్మో అటువైపు పూలు ఉంటుందేమో, అమ్మో అటువైపు వేటగాడు ఉంటాడేమో, చంపేస్తాడేమో అన్న భయం. నీళ్లు తాగుతున్నప్పుడు కూడా ఒక గుటక నీరు తాగి అటు ఇటు ఇటు అటు చూస్తుంది, వేటగాడు బాణం వేసేయట్లేదు కదా, అమ్మో పులొచ్చి తినేయట్లేదు కదా. అందుకే నీళ్లు తాగే చోట పులులు ఇలాంటివి కాపు కాసి ఉంటాయి, ఏదైనా వస్తుందేమో తింటాము. కానీ వీళ్ళు టీంనిచ్చి ఆ టీం ని నువ్వు లీడ్ చెయ్యి అని అంటే జింక చాలా బాగా టీం ని లీడ్ చేస్తుంది. ఒక టీంనిచ్చి వీళ్ళందరినీ గొర్రెల మందలో ఒక పెద్ద గొర్రెని తీసుకోండి, హెడ్ గొర్రె. ఆ గొర్రె ఏం చేస్తుంది, మిగిలిన అన్ని గొర్రెలు ఇంటికి వచ్చాయా లేదో చూపించుకో, ఏ గొర్రె వెనక్కి ఉండిపోకుండా. గొర్రెల మందతో పోల్చొచ్చు ఈ మృగశిర. ఓకే, మంత్రం విషయానికి వస్తే సోమస్యే అన్వక వితతాని పరస్తాత్ భయంతో ప్రస్తాత్. సోమస్యే చంద్రుడు లేదా సోముడు, దీనికి అధిదేవత. అన్వక పరిగెడుతూ ఉంటాడు, కాన్స్టెంట్ గా పరిగెడుతూ ఉంటాడు, వెర్రి పట్టినట్టు. అక్కడ ఏమో దొరుకుతుందా లేదా అన్నది ఉండదు. పరిగెడుతూ ఉండడం అంటే, పరిగెట్టడం అంటే ఫిజికల్ గానే పరిగెట్టవలసినది లేదు. ఒక్కొక్కసారి పుస్తకాలు పురుగైపోయి వెర్రెత్తుకోవడం, లేదా డబ్బు వెనకాల పరిగెత్తడం, లేదా మద్యము వెనకాల పరిగెత్తడం, లేదా మరింకేదైనా అలవాట్లు ఉంటే అలవాట్ల వెనక పరిగెత్తడం. దాంట్లో నుంచి ఏమొస్తుందో ఆలోచన ఉండదు, పరిగెడుతూ ఉండడం, వెర్రి పట్టినట్టు అన్నమాట. ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు, కానీ భయంగా పరిగెడుతూ ఉంటారు కాన్స్టెంట్ గా. భయంతో అంటే తన చుట్టూ తాను ఒక గూడు కట్టుకొని ఆ గూటిలోని ఉండిపోవడం, అందులో నుంచి బయటికి రాలేకపోవడం, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, ఇదొక అర్థం. భయంతో అంటే నేత పని, టెక్స్టైల్ కంపెనీ పెట్టాలి, మంచి మంచి టెక్స్టైల్ కంపెనీ పెట్టాలి, ఏదైనా క్లాత్ కి సంబంధించింది, బట్టలకు సంబంధించిన వ్యాపారం పెట్టాలి, అదంతా కూడా మృగశిర నుంచి వస్తుంది. మృగశిర బట్టల్లో నుంచి వస్తుంది అనమాట. సో అలాంటిది కూడా కావచ్చును.
లేదా ఒక గిరి గీసుకొని ఆ గిరి లోపల ఉండి నేను ఇది చేస్తాను, ఈ ప్రపంచం తల్లకిందులైపోయి నేను ఇదే చేస్తాను, ఏదైనా చేసుకోండి, నేను మాత్రం ఇదే చేస్తాను, అదే భయంతో చుట్టూ అల్లిక అల్లుకుని, సాలెపురుగు ఎలాగైతే అల్లుకుని లోపల ఉండిపోయి ట్రాప్ అయిపోయి చచ్చిపోతుంది. నిజానికి సాలెపురుగు చచ్చిపోవడానికి కారణం ఏంటి అంటే తన చుట్టూ గూడు కట్టుకుని ఆ గూడులోంచి బయటికి రాలేక చచ్చిపోతుంది. అది మీకు మృగశిరలో కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే నలుగురిలో కలవలేకపోవడం ఒకటి, ఒక పాయింట్ లాగా తీసుకోవచ్చు. నలుగురు ఏమనుకున్నా సరే నేను ఈ పని చేస్తాను అని కూర్చోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. కొంత రిజిడిటీ ఉంటుంది. కారణం ఏంటి అంటే మీకు ఇందులో వారం చెప్పినట్టు ఇవి సింబల్స్ చూడండి, తర్వాత ట్రైట్స్కి వెళ్తాం. సింబల్స్ చూస్తే మూన్ చంద్రుడు, తర్వాత డియర్ హెడ్, తర్వాత ఆడపాము. ఇంతకు మారు మనం చెప్పుకున్నాం కృత్తికలో మగపాము, ఇక్కడ ఆడపాము. మగపాము గుడ్లు పెట్టినప్పుడు బయట ఉంటుంది, ఆడపాము గుడ్లు ఎక్కడైతే పెడుతుందో ఆ గుడ్ల చుట్టూ కాపు కాసుకొని ఉంటుంది. ముఖ్యంగా అది కింగ్ కోబ్రా అయినప్పుడు, నాగుపాము అయినప్పుడు. ఆ గుడ్ల వైపు ఎవరైనా వస్తున్నారు అని అనిపించింది ఆడపాముకి, వెంటనే నిజంగా వాడు గుడ్డు వైపుకి వస్తున్నా మాన్న ఒక ఆడ దూరం వాడికి ఉన్నా సరే వెంటనే వెళ్ళి కాటేస్తుంది. తను పెట్టిన గుడ్లని వాడు పాడు చేస్తాడేమో అన్న దీని మీద ఆ భయానికి కాటు వేస్తుంది. ఒక భయం, నేను చేస్తున్నది ఆపించేస్తారేమో అన్న భయానికి ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది మృగశిర. వెంటనే వాళ్ళని పక్కకు తీసేస్తుంది అందులో నుంచి, ఆ గ్రూప్ లో నుంచి. మనిషి కనబడకుండా చేస్తుంది. ఎందుకంటే ఏమో పాడు చేస్తాడేమో, చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తాడేమో. ఇది మీరు ఉద్యోగంలో తీసుకోవచ్చు. ఉద్యోగంలో ఎలా తీసుకుంటారు? ఏదో ఒక మిషన్ మీద ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తోంది అనుకో, ఇంకొక వ్యక్తి వచ్చి కలిసిన వ్యక్తి, సార్ మీరు చేస్తున్నారు కదా, దీంతో పాటు ఇది కూడా చేద్దాం, రెండు ఒక చోటకే వెళతాయి. ఈ మృగశిర ఒకవేళ దానికి హెడ్ గా ఉంటే, ఇది పెట్టుకున్నాం కదా చేద్దామని, ఇదే చెయ్యాలి. మళ్ళా దాంతో పాటు ఇది కూడా చేద్దాం అన్నావు అనుకో, నువ్వు ఇది అవ్వదు అది అవ్వదు, ఇది చెయ్యాలి కాబట్టి దీని మీదకే వెళదాం. ఇంకో తెలియదు, అటు ఎటు వెళ్తుందో నాకు తెలియదు, నాకు దాని మీద ఐడియా లేదు, కనుకనే అటు వెళ్ళదు, నేను ఇదే చేస్తాను. ఇది మీకు మృగశిరలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ రెండో వ్యక్తి ఎవరైతే వచ్చి ఆ టీమ్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడిని లోపలికి రానివ్వరు, లేదా వచ్చిన తర్వాత ఏదో సాకు చెప్పి అతన్ని బయటకు పంపించేస్తాడు, ఉంచనివ్వడు మృగశిర. డీర్ హెడ్, జింక యొక్క తల. జింకకి ఈ కొమ్ములు ఉన్నాయి చూడండి, కొమ్ములు నిజానికి జింకకి అడ్డం. మరి ఏదో ఏమంటారు క్రూర మృగానికో దేనికో ఉన్నాయి అంటే ఒక అర్థం. జింకకి కొమ్ములు ఏదో వాయిస్ లో డిస్టర్బ్ వస్తుంది సార్, ఫ్యాన్ సౌండ్ ఏదో వస్తుంది, ఏంటో రికార్డింగ్ ఇబ్బంది అవుతుందేమో. డిస్టర్బెన్స్ సౌండ్ ఫ్యాన్ సౌండ్ లా ఏదో వస్తుంది సార్, ఫ్యాన్ సౌండ్ తగ్గిస్తాం, అది రికార్డింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చాలా భూయం వస్తుంది సౌండ్. ఎస్ సార్, అది ఇందాక వస్తుంది కదా. సరే, ఈ జింకకి ఉన్న కొమ్ములు తనకి తానే అడ్డమై, ఏదైనా ముళ్ళకంప ఉంది, ఆ ముళ్ళకంపలో ఇరుక్కుని ఆ జింక యొక్క కొమ్ములు ఆ జింకకే అడ్డం పడతాయి. ఓకే, కనుక మృగశిర మొదలు పెట్టిన పనులు ఏవైతే ఉంటాయో, తనకి తానుగా ముళ్ళకంపల్లోకి వెళ్ళి ఎలాగైతే తన యొక్క కొమ్ముల్ని ఇరికించుకుంటుందో, ఆ రకంగా మృగశిర చేసిన పనులు తనని తాను ఇబ్బందుల్లోకి పడవేయవచ్చును ఒకటి. ఓకే, తర్వాత మృగశిరలోని ఉన్న జింక ఎటువైపు వెళుతుంది అన్నది ముందుగానే వేటగాడికి తెలుస్తుంది, పులికి తెలుస్తుంది. ఏ టైంకి వచ్చి నీరు తాగుతుంది జింక పులికి తెలుసు, ఏ టైంకి జింక ఇటువైపు వస్తుంది వేటగాడికి తెలుసు. అందుకే ఆనవాళ్లు పట్టుకుంటాయి, వేటగాడు కానీ లేకపోతే సింహం కానీ ఇటువైపుగా ఏ జంతువు వెళ్ళింది అన్న ఆనవాళ్ళు పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ జింక అదే దారిలో వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పట్టుకుంటుంది.
క్షయ రోగము ఇందులో కామన్ గా కనిపించవచ్చు. ఓకే, కనుక సిగరెట్లు కాల్చడము ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మానేసుకుంటే మృగశిరలో క్షయ రాకుండా ఉండగలదు. కానీ ఒక్కొక్కసారి బాగా సివియర్ గా ఉంటే బోన్ టీబీ ఇలా కొత్త కొత్త రకాల టీబీలు ఏవో వచ్చాయి. ఆ టీబీలు అన్ని రావడానికి కూడా అవకాశాలు. ట్రైట్స్ చెప్పలేదు కదా, ట్రైట్స్ చూద్దాము. సో ఏదైనా బాగా వెలుగుతున్న దాంట్లోకి లేకపోతే మాయలో పడి కొట్టుకోవడాన్ని మీరు మృగశిరలో చూడొచ్చు. ఒక మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు మనిషి మృగశిరలో. అది ఏం మాయో తెలీదు, ఆ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఉంది మృగశిర అన్న. ఉదాహరణకి నాకు అష్టమంలో ఉంది మృగశిర, అందులోనే లగ్నాధిపతి ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు అష్టమం. నాకు మాయ వెర్రి ఏమిటి అంటే ఏదో పుస్తకంలో ఇంకో ఏదో శ్లోకం ఉంది, అది ఏదో పట్టుకోవాలి, అది పట్టుకుని ఏంటో తెలుసుకోవాలి. దానికోసం నేను రకరకాల పుస్తకాలు రకరకాల వీడియోలు వెర్రి పట్టినట్టు చూసుకుంటాం. ఖాళీ దొరికింది అంటే వెర్రి, ఆ వెర్రిలోంచి బయటకు రావడం. ఇంకొప్పుడు ఇంతకు ముందు ఏం వెర్రి ఉండేదంటే డబ్బులు ఎలాగైనా బాగా సంపాదించాలి, దానికోసం వెర్రి అటు ఇటు పరిగెడుతూ ఉండేవాడిని. నా పరుగు ఇది చూసి జనాలు నవ్వుకునేవారు. ఫ్లైట్ కొనుక్కోవాలయా, ఎందుకు ఇలాగా ఓ రోజు ఢిల్లీ అంటావు, ఓ రోజు బెంగళూరు అంటావు, ఒక రోజు ఏమో చెన్నై అంటావు. ఇలా ఒక 10-12 ఏళ్ళు చేశాను ఉద్యోగం. ఇప్పుడు ఈ వెర్రి పట్టింది. ఏ వెర్రి పడితే ఆ వెర్రి అంటారు కదా, అది అనమాట ప్రొఫెసర్. నా ఎగ్జాంపులే నేను ఎందుకు ఇచ్చుకున్నాను అంటే నేను తొందరగా మీకు కనెక్ట్ అవుతాను కనుక. విల్ స్ప్రెడ్ ఆర్ ఎక్స్టెండ్ ది స్టోరీ ఆఫ్ ది ఇండివిజువల్. ఇది చేయడం వల్ల నాకు స్టోరీ ఎక్స్టెండ్ అయింది, లేకపోతే ఏముంది నేను ఎవరో చాలా మందికి తెలిసి ఉండేది కాదు. మృగశిరలో పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. నేను చాలా చేసేద్దాం, ఇది కూడా చెప్పేద్దాం, అది చెప్పేద్దాం, ఇది చెప్పేద్దాం అని నేను చాలా ప్లాన్ చేసుకుంటాను. కానీ సమయం సరిపోదు, దాన్ని సింపుల్ గా చెప్పడం నాకు చేత కాదు. అది ఎప్పుడు ఎక్స్టెండ్ అయిపోతుంది విషయం. చిన్నగా చెప్పడానికి నేను ప్రయత్నం చేయలేను. వాడు ఏదో సినిమాలో అంటాడు కదా, నేను ఏది చెప్తాం అనుకున్నా సరే అది చిరిగి చాపంత అవుతుంది. అందుకు కూడా నాకు ఏదైనా మొదలెట్టడానికి కొంచెం భయం. సరిగ్గా అర్థం అవుదేమో, చెప్తున్నప్పుడు ధర్మంగా మొత్తం చెప్పవలసి ఉంటుంది అని. మొత్తం నా గురించి నేను చెప్పుకుంటున్నట్టుంది. సరే, నేను జనరలైజ్ చేస్తాను. వస్తుందా? ఓకే, ఆపేసాను ఫ్యాన్. కొంత గాడ్ ఫియరింగ్, దేవుడు అంటే భయం ఉండడం. మారీచుడు ఎంతటి రాక్షసుడైనా సరే రాముడి పట్ల కొంత భక్తి భావన ఉన్నది. ఓకే, ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. మారీచుడు తనకి మాలిన విషయాన్ని ఎత్తుకొని నేను ఇది చేసేస్తాను, రాముడిని మభ్య పెట్టేస్తాను అని ఒప్పుకొని వచ్చాడు. కానీ రాముడి చేతిలోనే ప్రాణాలని విడిచాడు. తొందరగా జీవితంలో పైకి రాగలరు, ఇది ఒకటి ఉన్నది. మృగశిరలో ఉన్నప్పుడు మారీచుడు చాలా ఆఖరణ ఉండేవాడు. ఎవరైనా రాముణ్ణి చూశారా అని అడిగాడు రావణాసురుడు. నేను చూశానండి అన్నాడు మారీచుడు. అదొక్కటే విషయం. ఓకే, నువ్వు చూసావా, అయితే ఒక పని చెయ్యి, ఇప్పుడు ఇది చెయ్యి అని చెప్పి పంపించాడు. అంతవరకు ఎవరు రాముణ్ణి చూడలేదు. రాముణ్ణి మొట్టమొదటిగా చూసుకుంది మారీచుడు రావణ లంకలో. అందుకు రాముణ్ణి మభ్య పెట్టడానికి మారీచుడిని పంపించాడు. అలా కూడా తీసుకోవచ్చు ఒకటి. రెండవది ఏంటి అంటే అందరికంటే ఆఖరిగా ఉండి కూడా అందరికంటే ముందుకు రావడం. ఎందుకంటే పార్వతీదేవి అందరికంటే ఆఖరణ వచ్చింది. ఆవిడ అందరికంటే పెద్ద శక్తి అయి ఉద్భవించింది. నిజానికి శివుణ్ణి కూడా ఆపగలిగింది పార్వతీదేవి ఒక్కరితే. అదే ఇందాక మనం నేర్చుకున్నాం. ఓకే, రెండోది చిన్న చిన్న తప్పులు చేసినా కూడా చాలా చాలా ఎక్కువగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు మారీచుడు అయ్యో నేను రాముడి పట్ల ఇంత పెద్ద అపచారం చేశాను, నేను రాముడు ఎవరైనా చూశారా అనగానే నేను చూశానని అనవసరంగా చెప్పాను, ఇప్పుడు రాముడి పట్ల నేను అపచారం చేయవలసి వస్తున్నది అన్నట్టుగా తీసుకోవచ్చు. లేదా విశ్వే దేవతలు అర్రెర్రే అనవసరంగా బ్రహ్మ గురించి కంప్లైంట్ చేశామే, ఇప్పుడు రుద్రుడు బ్రహ్మ యొక్క తలని నరికేశాడు, మనం ఎంత పెద్ద తప్పు చేసాం. ఒకటి, మనం చెప్పడం వల్ల రుద్రుడికి బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంది, ఒక తల నరికేశాడు కాబట్టి మన వల్లనే ఇదంతా జరిగింది అని విశ్వే దేవతలు చాలా బాధపడతారు. ఓకే, సో గిల్ట్ తీసుకోవడం. నిజానికి అది మంచి జరిగింది. ఇప్పుడు 4 తలలే బ్రహ్మకున్నాయి కనుక దాని ప్రకారము
ముందుకు వెళ్ళి సృష్టి ఇంకా తొందరగా అవ్వడానికి అవకాశం కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ అయిన తర్వాతే సృష్టి పెరిగింది. అంతవరకు బ్రహ్మ ఎంతసేపు ఇది తప్పేమో అదేమో ఇదేమో అనుకునేవాడు. ఆ తల వెళ్ళిపోయిన తర్వాత 4 దిక్కులకే ఉన్నాయి, పైకి ఊర్ధ్వముఖ తల లేదు. దాని తర్వాత సృష్టి చాలా తొందరగా జరిగింది. ఓకే, యోగతార. అసలు దీంట్లో వేరియేషన్స్ ఉండవచ్చును, లేకపోతే కొందరికి నేను చెప్పిన పురాణం ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చును. కానీ నేను చెప్తుంది ఏంటి అంటే, ఇది పురాణం గురించి చెప్పడం లేదు, మన జ్యోతిషానికి సంబంధించి మనం ఏం తీసుకోవచ్చును అన్న దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. పేకానా లాగానాలు చేయకండి దయచేసి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. యోగతార 3 డిగ్రీలు జమిని. సో ఇక్కడ ప్లానెట్స్ ఉన్నప్పుడు పెద్ద ఫలితం వస్తుంది. ఓకే, 28 మృత్యుభాగ కుజుడికి, 29 డిగ్రీలు గురువుకి టారస్ లో అంటే వృషభంలో, జమినీలో 7 డిగ్రీలు మృత్యుభాగ శనికి. వీటికి పేర్లు మరి నువ్వు ఎందుకు శని అన్న పేరు రాస్తున్నావు అని అనకండి. 7 డిగ్రీలు మృత్యుభాగంలో ఏ ప్లానెట్ ఉన్నా సరే శనిని కూడా చూడండి, అది దాని అర్థం. శని ఎక్కడున్నా చూడండి, ఎందుకంటే అతని మృత్యుభాగం ఉన్నది కనుక శని కూడా యాక్టివేట్ అవుతాడు అక్కడి నుంచి. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే D150 అని ఈ నాడీ చార్ట్స్ చూస్తారు, చంద్రకళా నాడి, సూర్యకళా నాడి, ఇలాంటి నాడీ చార్ట్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటంటే D150 చూస్తారు, అంటే 150 భాగాలు చేస్తారు ఒక దాంట్లో నుంచి చూస్తున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైనా మనం అంతవరకు వెళితే అప్పుడు నాకు తెలిసింది నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ హౌస్ కనెక్షన్స్ ఉంటే జింకలా బతకడం, హర్డ్ మెంటాలిటీ ఉండడం, అంటే నలుగురితో పాటు వెళ్ళాలి అని అనుకోవడం. కానీ ఇప్పుడు చూడండి, మేషంలో ఉన్నవి ఏవి తీసుకున్నా, మేషంలో ఉన్నవి అశ్విని భరణి కృత్తికలు, వాళ్ళు పయనీర్స్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకంటూ ఒక బాట వేసుకొని ఆ బాట వాళ్ళు తయారు చేసుకుని ముందుకెడతారు. జింక అలా కాదు, బాట ఉన్న బాటలోనే అది ప్రయాణం చేస్తుంది, కానీ స్పీడ్గా ప్రయాణం చేస్తుంది అందరికంటే. జింక బాట వేసుకోదు. ఓకే, లేదా మృగశిర బాట వేసుకోదు, బాట ఉన్న దాంట్లోనే అందరికంట స్పీడ్గా ప్రయాణం చేసి అందరికంట ముందు ఉంటుంది. అది మృగశిరకి. మిగిలిన అశ్విని భరణి కృత్తికలకు, రోహిణికి కూడా ఏం చేసింది, ఫస్ట్ టైం క్రియేషన్ స్టార్ట్ చేసింది. ఓకే, కనుక వీళ్ళందరూ పయనీర్స్ అంటారు. పయనీర్స్ అంటే మొట్టమొదటగా ఆ పని చేసిన వారిని పయనీర్ అంటారు, ఆ తర్వాత ఫాలో అయ్యే వారిని ఫాలోవర్స్ అంటారు. సో మృగశిర ఫస్ట్ ఫాలోవర్, కానీ ఆ ఫస్ట్ ఫాలోవర్ ఏం చేసింది, అందరికంటే స్పీడ్గా వెళ్ళి అందరికంటే ముందు నిల్చున్నారు. టాక్స్ వెరీ నైస్లీ, క్యాపబిలిటీ ఆఫ్ కమ్యూనికేటింగ్ వెరీ వెల్. సో సెకండ్ హౌస్ లో మృగశిర ఉన్నప్పుడు బాగా మాట్లాడగలగడము. ఓకే, రెండో ఇంట్లో అంటే నా ఉద్దేశం రెండో ఇంటి డిస్పోజిటరు, రెండో ఇంటి అధిపతి, రెండో ఇంటి కస్పు. ముఖ్యంగా డిస్పోజిటర్ ని చూడాలి ఏదైనా సరే. ఈ 12 గేళ్లలో ఎక్కడ చూసినా సరే డిస్పోజిటర్ పొజిషన్ నుంచి మాత్రం ఎక్కువ వస్తుంది. మారీచుడు 2-3 శ్లోకాలకు మించి చెప్పలేదు, అయినా కూడా ఇప్పటికీ కూడా అవి చాలా ప్రసిద్ధిలోకి ఎక్కిన శ్లోకాలు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నది మీరు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఎవరు దీని గురించి మాట్లాడినా సరే ఈ శ్లోకం చాలా ఎక్కువగా వాడతారు. చాలా మంచి కమ్యూనికేషన్ ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. సెకండ్ హౌస్ కనెక్షన్స్ లో మృగశిర చాలా అందంగా మాట్లాడగలదు. తొందరగా పొజిషను, తొందరగా ఫేము అంటే కీర్తి, ఇటువంటివి మీకు తృతీయం కీర్తికి ఉపయోగపడుతుంది. అందుకు కూడా నేను తృతీయంలో పెట్టాను. కానీ నిజానికి ఏంటంటే 1-10లకు మృగశిర కనెక్షన్ వచ్చినప్పుడు కీర్తి, పొజిషన్ తొందరగా వస్తాయి లైఫ్ లో. పదవి, పొజిషను, ఎందుకంటే పార్వతీదేవి అందరికంటే ఆఖరణ పుట్టిన మీకు మొట్టమొదటి దేవతగా ఆవిడ వచ్చారు. తర్వాత అదే రకంగా మీరు మారీచుడు అసలు ఏమి కాడు ఆ దర్బార్లో, అందరికంటే ఆఖరి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు రావణుని దర్బార్లో. అలాంటిది మారీచుడు తన చిన్నవాడిని తీసుకుని వచ్చి పంపించాడు రాముడి దగ్గరికి. మొట్టమొదటిగా రాముడిని నువ్వు ఎదుర్కో వెళ్ళి అని, లేదా రాముడిని మభ్యపెట్టు అని. కనుక మీకు ఆ పొజిషన్ రావడానికి మృగశిర బాగా ఉపయోగపడుతుంది. ముందు పొజిషన్ వచ్చేస్తుంది, తర్వాత పనిచేస్తారు వెళ్ళి. ఫోర్త్ హౌస్ ఇది, దీంట్లో ఈ ఎక్స్టెన్షన్ అన్నది ఏదైతే ఉందో అది గమ్మత్తుగా పనిచేస్తుంది. చతుర్థ డిస్పోజిటర్ ఒకవేళ తీసుకోండి ఫోర్త్ హౌస్ లో,
చాలా వింతగా అనిపిస్తుంది నాకు ఈ చతుర్థాడిస్ పొజిషన్. అంటే ఒకడు ఉంటాడు చూడండి, ఒక 400-300 గజాలు ఇల్లు జాగా తీసుకుంటాడు, ఒక గది కడతాడు, అందులో ఉంటాడు. ఒక సంవత్సరం పోయాక మళ్ళీ దాన్ని పెంచుతాడు, మరో గది వేస్తాడు, మళ్ళా మరో 2 ఏళ్ళు పోయాక మరో 2 గదులు వేస్తాడు, మళ్ళా పైన వేస్తాడు, పెంచుకుంటూ వెళ్తాడు. ఇది కూడా మీకు కనిపించవచ్చు మృగశిరలో. లేదా ఇల్లు తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత ఇల్లు కొనుక్కుంటూ వెళ్ళవచ్చు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకే, 5th హౌస్ లో డిగ్రీస్ తర్వాత డిగ్రీస్, డిగ్రీ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత డిగ్రీ చదువుకుంటూ వెళ్ళవచ్చు. పిల్లలు ఉండకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో నుంచి వచ్చే పెద్ద రిజల్ట్ ఏమైనా ఉంది అంటే పిల్లలు లేకపోవడం ఉంది. ఓకే, 6th హౌస్ లో మంచి సక్సెస్ రావడం, చేసే ఉద్యోగాలు వాటిల్లో. ఎందుకంటే పార్వతీదేవి కూడా చాలా మంది రాక్షసుల్ని చంపినట్టు, ఎందుకంటే చండి, చాముండి ఇవన్నీ కూడా పార్వతీదేవి యొక్క అవతారాలుగానే మనం తీసుకుంటాం. శక్తి అని అనగానే మనం ఇమీడియట్ గా మనసులోకి వచ్చేది ఏంటి అంటే పార్వతీదేవి అనే తీసుకుంటాం. ఎంత శక్తిలో మనకి 3 దేవతలు ఉన్నా శక్తి అనేసరికి పార్వతీదేవి కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ శక్తి రూపిణి. అందుకే మొక్కలన్నిటికీ ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఏదైనా తింటే కదా బలం వచ్చేది. శక్తి రావాలి అంటే తినాలి. తినడానికి కారకురాలు ఎవరు? పార్వతీదేవి. ఇక్కడ మొక్కలన్నింటినీ పాలిస్తుంది. ఆ మొక్కల్ని ఏవో జంతువులు తింటున్నాయి, జంతువులు తినే జంతువులు కొన్ని ఉంటున్నాయి. జంతువులు తిన్నా లేకపోతే మనుషులు తిన్నా మొక్కల్ని బలం కోసమే తింటాం మనం ఆహారం, లేకపోతే లేవలేం కదా. 7th హౌస్ యూజువల్ గా మ్యారేజ్ విషయంలో ఏ రకంగానూ ప్రాబ్లం లేదు, చాలా బాగా ఉంటుంది మ్యారేజ్. మృగశిర గనక ఉంటే, అంటే లగ్నాధిపతి, లగ్నా డిస్పోజిటర్ లాంటి మృగశిరలో ఉంటే ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా. ఒకవేళ పడిపోతున్న మ్యారేజ్ అయినా సరే కాపాడబడగలదు. ఓకే, అంటే జనరల్ గా అనుకోవచ్చు సతీదేవి వెళ్ళిపోయింది, తర్వాత పార్వతీదేవి వచ్చింది కదా, 2 పెళ్ళిళ్ళు ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అని. అలా కనిపిస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇందులో చంద్రుడు ఉన్నాడు అధిదేవతగా. చంద్రుడికి 27 భార్యలు ఉన్నారు, ఎవరిని విడిచిపెట్టలేదు చంద్రుడు. కాన్స్టెంట్ గా 27 మందితోనే కాపురం చేశాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు చంద్రుడు, ఎప్పుడు ఇబ్బంది రాలేదు పెళ్లిళ్ళు. అంటే తారతో కొంత ఇబ్బంది వచ్చింది, అది అది ఇక్కడ కనబడదు, బృహస్పతిలో కనబడుతుంది. చంద్రుడికి సంబంధించినంత వరకు 27 ఆనందంగానే ఉన్నారు. అష్టమము రోగాలు పెరుగుతూ ఉండొచ్చు, అప్పులు పెరుగుతూ ఉండొచ్చు, దురదృష్టం పెరుగుతూ ఉండొచ్చు, జ్యోతిషము వంటివి ఏమైనా పెరుగుతూ ఉండొచ్చు. 2వ ఇంటిని చూస్తోంది కనుక బాగా మాట్లాడుతూ ఉండొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. వాటికి సంబంధించిన దగ్గర నుంచి ప్లానెట్ ని కూడా చూడండి, అది ఏ గ్రహం అవుతోంది. బుధుడు అవుతున్నాడు, బుధుడు కమ్యూనికేషన్ కి ఇంపార్టెంట్. సో అది కూడా చూసి అప్పుడు అక్కడి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇప్పుడు సప్తమాన్ని అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తాడు, అది 2వ ఇల్లు అయ్యింది. బుధుడు ఉన్నాడు, చాలా మంచి కమ్యూనికేషన్ ఇస్తాడు మనిషికి, చాలా అందంగా మాట్లాడగలడు. ఓకే, శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కూడా కమ్యూనికేషన్ కి ఉపయోగం, వర్బల్ కమ్యూనికేషన్ కి శుక్రుడు, రిటర్న్ కమ్యూనికేషన్ కి బుధుడు, అలా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయం బుధుడు అవుతున్నాడు కనుక రిటర్న్ కమ్యూనికేషన్ బాగా ఉండాలి అంటే బుధుడు అధిపతి అవుతుంది. 9వ ఇల్లు 9వ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము మృగశిర ఒక్కొక్కసారి, ఎందుకంటే చంద్ర నక్షత్రం అయ్యింది, గురువుకి చంద్రుడికి చిన్న ఇబ్బంది వచ్చింది, తారతోనే ఆయన చంద్రుడు ఇదయ్యాడు కాబట్టి మీకు ఆ ఫలితం కనిపించవచ్చును అటువంటిది. కానీ అది రేరిటీగా వస్తుంది, నాకు అంత క్లియర్ గా వస్తున్నట్టు కనిపించలేదు. అంటే ఏంటి అంటే, ఒకటి తండ్రితో పడకపోవడం, లేదా బాస్ తో పడకపోవడం, ఇటువంటివి ఉంటే ఉండవచ్చు. ఓకే, 9వ ఇంటికి కనెక్షన్స్ వస్తూ చంద్రుడై ఉండాలి ముఖ్యంగా అది. ఓకే, చంద్రుడై ఉండి మృగశిర 9వ ఇల్లు అయి ఉండి, అప్పుడు మాత్రమే ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రుడై 9వ ఇల్లు అంటే లగ్నము వర్గో అవుతోంది, కన్య అవుతోంది. అప్పుడు మాత్రమే మీకు చంద్రుడు ఒకటే మృగశిరలో ఉంటాడు,
మృగశిరలో ఉంటే నా ఉద్దేశం ఒకటే టారస్ లో ఉంటాడు, లేకపోతే జెమినీలో ఉంటాడు. టారస్ లో ఉన్నాడు అంటే లగ్నాధిపతి బుధుడు అవ్వడం చేతను, చంద్రుడితో పడకపోవడం చేతను కూడా మీకు అది యాక్టివ్ గా కనిపించవచ్చు. ఓకే, అందుకే లగ్నం వాడమంటాను ప్రతిసారి. లగ్నం వాడకుండా చేయాలి. లగ్నం బుధ లగ్నం అయ్యింది కనుక చంద్రుడు నెగటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చంద్రుడికి బుధుడికి పడడం లేదు కనుక. ఓకే, 10th హౌస్ కనెక్షన్స్. తొందరగా జీవితంలో ఎత్తుకి ఎదగగలరు. స్పీడ్ గా పొజిషన్ గ్రాప్ చేయడం, తొందరగా మేనేజర్ అయిపోవడం, తొందరగా ల్యాడర్ ఎక్కడం. నిచ్చెన ల్యాడర్ అంటే ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చాలా పెద్ద ఉద్యోగానికి తొందరగా వెళ్ళిపోవడం, అందరూ గుర్తించడం ఉద్యోగంలో చాలా బాగా చేస్తాడు ఈ కుర్రాడు, ఇంకా ఇంకా ఇవ్వండి, ఇంకా పెంచండి జీతం అని ముందుకెళ్ళడం. అది మీకు మృగశిరలో బాగా కనిపిస్తుంది. కానీ చాలా పనులు మొదలు పెడతాడు, మొదలు పెట్టిన పని కంప్లీట్ కాకపోవచ్చు, ఎందుకంటే తనకు మించిన భారాన్ని ఎత్తినేసుకుంటూ ఉంటుంది మృగశిర. తన వల్ల కాదు అయినా వేసుకుంటూ ఉంటుంది. 11వ ఇల్లు ఎప్పుడు జీతం పెరుగుతూ ఉండడం, లేకపోతే రోగాలు కూడా పెరగచ్చండో, ఇది మర్చిపో. ఎందుకంటే 6వ ఇంటి నుంచి 6వ ఇల్లు అయింది 11వ ఇల్లు, 12వ ఇంటి నుంచి 12వ ఇల్లు అయింది కూడా 11వ ఇల్లు. 11వ ఇంట్లో నుంచి మంచి ఫలితాలు వస్తాయి అనుకోకండి. 11వ ఇంట్లో నుంచి నిజానికి చాలా చాలా పెద్ద పెద్ద రోగాలు బయటపడవచ్చు. 11th హౌస్ పొజిషన్స్ ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తీసుకుని రావచ్చు జీవితంలో. ఎందుకంటే ఆశ, కోరిక 11వ ఇల్లు కదా, ఆ కోరికే మనిషిని కర్మ వైపు నడిపిస్తుంది. ఆ కోరికే చెడ్డ కర్మ వైపు తీసుకెళ్తుంది మనిషి. అలా కూడా మీకు అక్కడి నుంచి పనిష్మెంట్ రావచ్చు 11వ ఇంటి నుంచి అని. అందుకే ప్రతిసారి అంటాను, ఈ ఈ ఈ ఇళ్ల ప్రకారం రాసినవి ఒక్కొక్కసారి పూర్తిగా టాలీ అవ్వవు. అనవసరంగా ఇది రాసేనేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ ఎంతో కొంత ఎటువైపు నుంచి నేను ఆలోచిస్తున్నాను అన్నది మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదా అని పెట్టాను. కనుక వీటిని హార్డ్ అండ్ ఫాస్ట్ గా తీసుకొని, ఇక్కడ ఏదో రాశాను 11వ ఇంట్లో సాలరీ ఆర్ ఎర్నింగ్ విల్ బి ఎవర్ ఎక్స్పాండింగ్, లక్కీ. హౌఎవర్ ఇఫ్ అఫ్లిక్షన్స్ ప్రివైల్ కెన్ కాజ్ డిసీజెస్, అది కూడా రాశాను కాదనట్లేదు. కనుక ఎక్కడా కూడా పూర్తిగా మంచిది మాత్రమే వస్తుందని సంకల్ప ఉద్దేశించుకోవద్దు. ఏది కూడా పూర్తి మంచి ఎక్కడ ఉండదు, దానికి సంబంధించిన నెగటివ్ ప్రతి చోట ఉంటుంది. ఓకే, అంటే ఏదో పార్వతీదేవి నక్షత్రం కనుక సూపరు, మన వాళ్ళు అందరూ అలా తయారయ్యారు. ఇదేది ఏంటది మఘ నక్షత్రం మంచిది కాదండి, పెళ్లి చేసుకోవద్దు. మఘ నక్షత్రంతో పెళ్లి చేసుకుంటారండి. మఘ నక్షత్రం అమ్మాయి రిజెక్ట్ చేసేయండి. వీడు సూపర్ అమ్మాయిని తీసుకుని వచ్చి పెట్టుకుంటాడు, 3వ రోజు విడాకులు వచ్చి వెళ్ళిపోతుంది. ఏది మంచి నక్షత్రం ఏదో పేరు చెప్పండి, ఏది, ఎందుకంటే నాకు 27 ఒకలాగే ఉంటాయి. మీరు ఏ పేరు అనుకుంటే అది, అబ్బా సూపర్ నక్షత్రం అండి అని చేసుకుంటారు, 3వ రోజే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అలా చేయకండి. ఏ నక్షత్రం మంచిది కాదు, ఏ నక్షత్రం చెడ్డది కాదు. దేన్ని అలా అలా మాత్రం చేయొద్దు. మూల మంచిది కాదు, మధ్యని మరీ ఎక్కువైపోయింది. ఆశ్లేష మంచిది కాదు, మఘ మంచిది కాదు, ఏదో ఆశ్లేషం చేసుకుంటే అత్తగారు పోతుంది. బ్రహ్మాండంగా ఉన్నారు ఆశ్లేషం చేసుకున్న వాళ్ళు, బ్రహ్మాండంగా ఉన్నారు. మఖం చేసుకున్న వాళ్ళు అంతకంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరైతే ఇగో ఇవి ఇలాంటి వెర్రి పడి ఆ నక్షత్రం సూపర్ అని చేసుకుంటున్నారో వాళ్ళకి పెడుతున్నాడు పెద్ద పెంట పైనుంచి. ఓకే, ఓకే, ఇది క్లుప్తంగా మృగశిర గురించి. ఎవరికైనా క్వశ్చన్స్ లేకపోతే ఏదైనా ఉంది చెప్దాం అనుకుంటున్నారంటే చెప్పండి. ఎవరికైనా కనెక్ట్ అయ్యిందా మృగశిర? కంటెంట్స్ ఏమొచ్చాయి ఫలితాలు? ఆ ఇల్యూజన్ అవన్నీ ఎక్కువ వచ్చినాయి సార్. స్పీడ్ ఇంప్రూవ్మెంట్, తొందరగా ఉండడాలు. ఏంటది స్పీడ్? అదే సార్, అంటే క్విక్ యాక్షన్స్ ఎక్కువ ఉండడాలు, ఇల్యూజన్ లో ఎక్కువ ఉండడం అంతా వచ్చింది సార్. అండ్ ఇల్యూజన్ లో ఉండడం. స్టార్ట్ చేసిన పని వాళ్ళే ఇబ్బంది పడడం అవన్నీ కనిపించి. ఓకే, మొదలుపెట్టి పని వాళ్ళే అందులో ఇరుక్కోవడం, ఇబ్బంది పడడం, ఇది ఎక్కువగా అది కనిపిస్తుంది. అది ఎక్కువ ఉంది సార్. ఇల్యూజన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇల్యూజన్ కూడా కనిపిస్తుంది బాగా. ఎవరైనా ఇస్తారా ఫీడ్బ్యాక్? ఇందులో మృగశిర నెగిటివ్ పాయింట్లు కూడా మారీచుడితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి
మారీచుడు చనిపోతూ హా సీత హా లక్ష్మణ అని చెప్తాడు కదా, అవును. ఆ విధంగా మోసకారి లేక అబద్ధాలు చెప్తేవాడు ఆ ట్రైట్ కూడా తీసుకోవచ్చా? మరీచుడు హా హా సీత హారా లక్ష్మణ అదే హారామ అన్నదో లేకపోతే హా లక్ష్మణ అన్నదో మీరు తీసుకుంటే స్వామి భక్తి తత్పారాయణ స్వామి భక్తి వలన చేశాడు కాబట్టి స్వామి భక్తిగా తీసుకోండి. అంటే ఎంతైనా అది మోసమే కదా ఒక విధంగా. చంద్రుడు అంటేనే మోసం, చంద్రుడు రాహు రెండు మోసమే. పూర్తిగా నక్షత్రమే మోసం, అసలు పార్వతీదేవి లేదు, అదే మోసం. మోసమే, మొత్తం మోసం. మృగశిర అంటేనే మోసం, ఇల్యూషన్ కదా. మృగశిరలో ఇంకేం లేదు, ఇల్యూషనే ఉంది, మొత్తం మాయ. మొత్తం మాయ. చంద్రుడు అంటే మహానగరంలో మాయగాడు. వేటూరు సుందరరామూర్తి పాట ఉంటుంది, అది వినడమే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం మాయ. మృగశిర అంటే మాయ, ఇల్యూషన్, కంప్లీట్ ఇల్యూషన్ లో ఉంటుంది. రెండోది, ఆ మాయని ఎంతలా నమ్మించగలదంటే ఇగో ఇలా 20 మందిని కూడా వేసుకుని వాళ్ళందరికి కూడా ఆ మాయ నేర్పించగలదు. ఈ మాయే నిజం అనుకుని బతకగలరు వాళ్ళు, అంతటి గొప్పది మృగశిర. కాకపోతే జనరల్ గా అబద్ధాలు చెప్పడము కృత్తికకి ఉన్నంత దీనికి చెప్పలేదు. కారణం ఏంటంటే కృత్తికలో నాలుకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అబద్ధాలు లేకపోతే డిప్లొమసీ అవి ఉన్నాయి. పార్వతీదేవికి డిప్లొమసీ లేదు, స్ట్రైట్ గా ఆవిడ శాపవాకు విడిచిపెట్టింది. అబద్ధాలు చెప్పడం అంటే డిప్లొమసీ ఉండాలి, డిప్లొమసీ లేదు, అస్సలు లేదు డిప్లొమసీ. మృగశిర స్ట్రైట్ గా ఎప్పుడైతే తెలిసిందో కోపం వచ్చి శాపవాకు విడిచిపెట్టింది విశ్వదేవతల మీద. అలాగే ఆడపాము అస్సలు ఒక్క క్షణం కూడా ఆలోచించదు కాటు వేయడానికి, అంటే నోరు వాడడానికి, కాటు వేయడానికి, తిట్టడానికి. అస్సలు డిప్లొమసీ లేదు కనుక అబద్ధాలు తక్కువ చెప్తారు, తెలిసిపోతుంది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు కనుక దాన్ని అబద్ధంలో వేసుకోకుండా చేయలేని పని నెత్తి మీద వేసుకోవడంలో చేసుకోండి. అలా అయితే ఈజీ ఉంది. అప్పుడు మీకు రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడ డిప్లొమసీ ఉంది ఎక్కడ డిప్లొమసీ లేదు. ఎందుకంటే అబద్ధము అన్నది డిప్లొమసీకి పరుషమైన మాట. డిప్లొమసీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అబద్ధం చెప్తున్నట్టు అర్థం. కృత్తిక ఉంది, రెండో ఇంటి వాడు కృత్తికలో ఉన్నాడు, లేకపోతే రెండో ఇంటి డిస్పోజిటర్ కృత్తికలో ఉన్నాడు, చాలా డిప్లొమాటిక్ గా చాలా జాగ్రత్తగా డిప్లొమసీ యూజ్ చేసి అవతల వాళ్ళు చెప్పిన చెడంతా తీసేసి మంచి మాత్రమే చెప్తారు కృత్తికలో, అంటే అబద్ధం చెప్పినట్టే. వేరే మీకు పార్వతీదేవి అలా చేయలేదు. పార్వతీదేవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది, ఏం చెప్పినా సరే డిప్లొమసీ లేదు. అర్థమైందా? ఉండిపోయిందా ఫాలోఅప్ క్వశ్చన్ లాగా? ఓకే ఓకే. గురువు గారు, ఇది మన మృగశిర 2 రాశుల్లో ఉంటది కదండి, పాదం బట్టి కూడా ఏమైనా డివేట్ అయ్యా? అదే ఇప్పుడు రాశిని బట్టి కూడా చేంజ్ ఉంటుంది. రెండో ఇంట్లో ఉంటే ఎక్కువ రిసోర్స్ఫుల్, ఎక్కువ డబ్బుల కోసం పరిగెట్టడం. ఓకే, మూడో ఇంట్లో ఉన్నా కూడా, అంటే నా ఉద్దేశం జెమినీలో ఉన్నా లేకపోతే టారస్ లో ఉన్నా ద్వితీయం అవుతుంది కదా. సో రెండిట్లోనే మీకు కనబడేది ఏంటంటే డబ్బు కోసం పరిగెట్టడము, లేకపోతే కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి పరిగెట్టడం. ద్వితీయం అవుతోంది కనుక ఏది తీసుకున్నా ఒకటే అనిపిస్తుంది నాకైతే. కానీ అంటే ఇప్పుడు నక్షత్రం వరకు వచ్చాం సార్, దాని పాదాల కింద కూడా డివైడ్ చేసి ప్రొడ్యూస్ చేసే అది కూడా చెప్తాను. 27 నక్షత్రాలు అయిన తర్వాత అప్పుడు చెప్తాను. ఇప్పుడే పాదాలు కూడా చెప్తున్నాను అనుకోండి, పట్టుకోలేరు చాలా మంది, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. కొద్దిగా నేర్చుకుని ముందుకెళ్ళండి. అన్ని ఒకసారి నేర్చుకుంటే ఏది గుర్తుండదు, అది నా పాయింట్. నేర్పిస్తాను, పాదాలు కూడా నేర్పిస్తాను. వెబ్సైట్ లో పెట్టారు ఏమైనా ఈ నక్షత్రం సంబంధించి? నేను PDF గానీ బుక్ గానీ రిఫరెన్స్ ఉంది సార్, మీరు చెప్పిన కాంటాక్ట్. ఇప్పుడు నేను చెప్తున్న వెబ్సైట్ నుంచే చెప్తున్నాను. అంత ఫిల్టర్ చేసి వెబ్సైట్ లో రాస్తున్నారు, పెడుతున్నారు. ఇదంతా ఎదురుగుండా ఉన్నదంతా వెబ్సైట్ లో ఉన్నదే. అదే కాంటెంట్ అంటే మనం క్లాసులు ఎక్కువ వస్తుంది,
ఈ రైటింగ్ లో తక్కువ అంత ఉంటుంది సార్. అంత రాయలేం కదండి. అలా రాసుకుంటూ పోతే ఎంత రాసినా మీరు నోటితో విన్నదానికి చేత్తో రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. అంటే అక్కడ రెఫరెన్స్ రాసిందే బుక్ లేదు, ఏమీ లేదు, ఏం లేదు, ఏం లేదు. మీ అనుభవం అంతా తీసి పెట్టింది దాంతో, అంటే మన సెల్ఫ్ ఇది. అవునండి. పుస్తకం ఉంటే అదే కొనుక్కుని చదువుకోమందు కదా, సింపుల్ గా. పుస్తకం లేదు కాబట్టి బాధ అంతా. మెథడ్స్ ఎంత సబ్జెక్ట్ చాలా వాస్ట్. చాలా వాస్తవం. అవును. ఇంకా నేను చాలా కుదించి సగం 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 వదిలేసి చెప్తున్నాను. మొత్తం చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఇదే మీరు సివిల్ ఇంజనీరింగ్ లో పెట్టుంటే సైంటిస్ట్ అయిపోయి ఉండేవారేమో సార్, విత్ ఎఫర్ట్స్. ఏం దాంట్లో కూడా ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం సైంటిస్టే. కొత్త అంటే ప్రోడక్ట్స్ డెవలప్ చేయడమే నా పని. కొత్త కెమికల్స్ చేరుతూ ఉంటా. అవి ఈజీ అంటే దీని మీద అనిపిస్తుంది ఈ ఎడ్యుకేషన్ రావడం. ఎవరి ఇంట్రెస్ట్ వారిది కదా, ఇంట్రెస్ట్ ని బట్టి. ప్యాషన్ సార్, ప్యాషన్ లేకపోతే అటెండ్ అవ్వలేం. కానీ కంక్లూజన్ రావడం చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటో మీరు చెప్పింది వినిపించలే, ఏంటది? కన్క్లూజన్ కి జడ్జిమెంట్, అంటే ప్రిడిక్షన్ కి కన్క్లూజన్ కి అండర్స్టాండింగ్ కి చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది అంటున్నా. అవ్వాలి. స్ట్రెయిన్ అవ్వకుండా ఏం అవ్వకుండా ఉండదు. అదే యోగమాయ. ఆ స్ట్రెయిన్ మిమ్మల్ని పడనిస్తుంది. ఓ 10-15 ఏళ్ళు స్ట్రెయిన్ పడితే గానీ ప్రిడిక్షన్ రాదు. సార్ ఇది రెమెడీ కింద ఏమైనా ఉపయోగపడుతుంది సార్ మన స్టడీయింగ్? అంటే మన ఇప్పుడు మేము చేస్తున్న ప్రాక్టీస్ 8th హౌస్ స్ట్రాంగ్ అవడం కానీ, లేకపోతే 8th హౌస్ లో ఏమైనా దోషాలు ఉంటే పోవడం కానీ, దానికి ఏమైనా అవకాశం ఉందా? చాలా జనరిక్. అలాగా పోవడానికి అవకాశం ఉందని నేను చెప్పలేను. కాకపోతే ఏంటి అంటే 8th హౌస్ బాగుపడుతుంది చాలా వరకు. 8th హౌస్ చాలా వరకు బాగుపడుతుంది. ఎందుకంటే 8th హౌస్ లోంచి అన్ని చెడ్డ ఫలితాలు మాత్రమే కాదు, 8th హౌస్ లో నుంచి మంచి ఫలితాలు కూడా చాలా వస్తాయి. ఇన్హెరిటెన్స్ కావచ్చు, లేకపోతే కళ్ళు మూసుకొని చేయగలిగిన పనులు. అంటే ఇప్పుడు ఏదో మంత్ర సాధన ఉంది, ఎలా చేస్తారు? కళ్ళు మూసుకొని చేస్తారు. జపం ఎలా చేస్తారు? కళ్ళు మూసుకు చేస్తారు. అదే 8th హౌస్. రెండో ఇంట్లో కళ్ళు ఉంటాయి, 8దో ఇంట్లో కళ్ళు లేవు. కళ్ళు మూసుకు చేసే పనులన్నీ 8దో ఇల్లు 12దో ఇల్లు రెండింటికి పనికొస్తుంది. ఎందుకంటే చతుర్థము, అష్టమము, 12దో ఇల్లు, ఈ మూడిళ్ళు ఓదానికి ఒకటి అన్ని ఒకదానికి ఒకటి కలిసి కట్టు, గొలుసు కట్టు కదా. అందుకు ఈ ఫలితాలు యూజ్ చేస్తున్నప్పుడు అందుకే నంబర్ ఆఫ్ హారోస్కోప్స్ ఎదురుగుండా పెట్టుకోండి అంటున్నా. ఒక 100 అయినా ఎదురుగుండా ఉంటే అప్పుడు మీరు డీకోడ్ చేయవలసి ఉంటుంది. కష్టమవుతుంది సార్. ఏదైనా చదువుకున్నప్పుడు అందులో ఇటువంటి విద్యలు కనీసం 2 నుంచి 4 ఉంటే ఈజీగా అవుతుంది. 2 పాయింట్స్ ఉంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్నది తక్కువ కాదు సార్, పక్కన ఎవరు దొరకరు. అది కూడా మనం ఎక్స్పోజ్ అయితే మనల్ని వేరే వాళ్ళకి చూస్తుంటారు జనాలు. అంటే నాన్ ప్రొడక్టివిటీ మీద టైం వేస్ట్ చేస్తున్నామని మనల్ని అంటే చాలా వేరే విధంగా చూస్తుంటారు. ఎవడో ఏదో చూస్తున్నాం, మనకేంటంటే మన సంబంధం లేదు దాంతోనే. అందుకే మృగశిర ప్రాక్టీసింగ్ కి తోడు లేరు. అది నేను నా ఉద్దేశం సార్. తోడు కావాలంటే మృగశిర బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఉంది మృగశిర అయితే. ఓకే సార్. ఓకే సార్. ఎవరికైనా కామెంట్స్ ఉన్నాయా? బాగా అర్థమైందా? బాగా వచ్చిందా? వినబడిందా? అంతాను వినపడిందండి. ఎవరికైనా ఫలితాలు ఎవరికైనా చూసి మ్యాచ్ అవ్వడం. యాక్చువల్గా ఏంటి అంటే అవి పెట్టుకుంటే ఎదురుగుండా హోరోస్కోప్స్ ఫలితాలు మ్యాచ్ చేసుకుంటూ చెప్పుకుంటూ ముందుకు వెళ్తుండాలా, ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది అని. ఓకే, అలా చేయకపోతే ఇబ్బంది. ఎక్కువగా వీళ్ళు మూవ్మెంట్ లోనే ఎక్కువ ఉంటుంది సార్. ఇదొకటి కనెక్ట్ అవుతుంది ఒకసారికి. కాన్స్టెంట్ గా ఉండదు, ఇంకా మూవ్మెంట్ లోనే ఉంటారు, అసలు తిరుగుతానే ఉంటారు. అవును, వెళ్తూనే ఉంటారు. చంద్రుడు ఎక్కడ ఆగడు కదా, ఎప్పుడు ఆగడు, వెనక్కి రాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. వక్రించడు కదా చంద్రుడు, వెనక్కి రాడు, ఆగడు. స్టేషనరీ కూడా కాదు చంద్రుడు, ఎప్పుడు స్టేషనరీ కాదు, ఎప్పుడు మూవ్మెంట్ లో ఉంటాడు చంద్రుడు. కాన్స్టెంట్ గా ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాడు.
ముఖ్యంగా ఎలా కనిపిస్తుంది అంటే బాగా ఓవర్ యాక్టివ్ ఉందనుకోండి ఈ మృగశిర. అదేదో ఎక్కడో యాడ్ లోనే ఎక్కడో చూశాను, ఒక ముసలావిడ కళ్ళద్దాలు నెత్తి మీద పెట్టుకుని ఉంటుంది, వెతుక్కుంటూ ఉంటుంది కళ్ళద్దాలు ఎక్కడున్నాయని. వాళ్ళ మనవరాలు వచ్చి చూపిస్తుంది, నెత్తి మీదే ఉన్నాయి చూసుకో అని. అలా ఉంటుంది మృగశిర, ఇందులో ఎదురుగుండానే ఉంటుంది. ఇందులోనే రాహు ఉంటే ఇంకా ఎక్కువ పీక్స్ ఉంటది సార్ ఈ ఇల్యూజన్ అనేది. ఇల్యూషన్, మరి రాహు ఉంటే మరి రాహు ఇల్యూషన్ కి కారకుడు కదా. రాహు ఉన్నా, అవును, చంద్రుడు ఉన్నా ఉన్నారు. మళ్ళీ అదే ముగిసారు అంటే అది డబుల్ అయిపోయి ఉంది. అదే చూసాను సార్. ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, Yes, sir. మల్టిప్లై అవుతుంది మృగశిర బాగా రాహు ఉంటే. దేని మీద అయితే ఉన్నాడు చెప్పండి. రెట్రోగ్రేడ్ ప్లానెట్ మృగశిరలో ఉన్నా కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు తీసుకోవచ్చు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ మృగశిరలో ఉంటే ఎక్కువ ఉన్నట్టు తీసుకోవచ్చు, నెగటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళే నక్షత్రం, మూన్ కదా, మూన్ ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్ళదు. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంత బాగా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. రాహు ఎక్సెప్షన్, అందుకే ఇల్యూషన్ ఎక్కువ ఉంటుంది, వెర్రి వేలం వెర్రి ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మృగశిరలో, అప్పుడు ఆస్పెక్ట్స్ కూడా మృగశిరకి కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. అసలు నేను కుజుడు అలా వాడడం కంటే అధిపతులుగా వాడండి, లగ్నం వాడకుండా ఏ ప్రొడిక్షన్ ఇవ్వకండి. సార్ అదే సార్, ఇప్పుడు 5th లో డిస్పాజిటర్ అయ్యి కుజుడు అయ్యి అది మృగశిరలో ఉంటే అప్పుడు కుజుడు ఆస్పెక్ట్స్ కూడా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు మృగశిరతో. అర్థం అలే, మళ్ళీ అడగండి. లగ్నం ఏంటి? లగ్నం పైసెస్ అండి. ఓకే, లగ్నం పైసెస్. ఓకే, నైన్త్ లార్డ్, సెకండ్ నైన్త్ లార్డ్. ఓకే, అండ్ కుజుడు అయ్యి మృగశిర ఎందులో ఉన్నాడంటే జెమినీలో ఉన్నాడు. మృగశిర జెమినీలో ఉన్నాడు కదా. ఇప్పుడు సెకండ్ లార్డ్, నైన్త్ లార్డ్ మృగశిర జెమినీలో ఉన్నాడు. ఇప్పుడు ఏరీస్ లో గానీ స్కార్పియోలో గానీ ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయా? స్కార్పియోలో ఇప్పుడు శుక్రుడు చంద్రుడు ఉన్నాడు. స్కార్పియోలో శుక్రుడు చంద్రుడు ఉన్నాడు కనుక ఇప్పుడు మృగశిరలో ఉన్న కుజుడు శుక్ర చంద్రులకి డిస్పోజిటర్. ఇప్పుడు అతను తృతీయ, అష్టమ, పంచమాధిపతులకి డిస్పోజిటర్. అంటే జ్యోతిషం నేర్చుకోవాలని కుతూహలం బాగా ఉండడం. 8th హౌస్ లార్డు, 5th హౌస్ లార్డు అయ్యారు. 5th హౌస్ చదువు, 8th హౌస్ ఏమో శుక్రుడు, 8th హౌస్ ఏమో చదువు, అది కూడా శుక్రుడు అయి ఉన్నాడు. దానికి డిస్పోజిటర్ అయి కుజుడు ఉన్నాడు. బాగా జ్యోతిషం నేర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉండడం. ఈ ఫలితం సరిపోతుందా? ఫస్ట్ ఫలితం సరిపోతుంది. అండ్ ఈ నాలెడ్జ్ బేస్డ్ గా కంటిన్యూస్ గా వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదండి. అవునండి. ఇప్పుడు ఇంకోటి కూడా ఓకే, ఇప్పుడు కుజుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9th లార్డ్, సెకండ్ లార్డ్ గురించి తెలుసుకోవాలి అంటే కుజుడు డిస్పోజిటర్ అయిన బుధుడు కూడా కన్సిడర్ చేయాలి. అప్పుడు సెకండ్ లార్డ్, 9th లార్డ్ ఫలితం అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫలితం ఏంటి? శుక్రచంద్రుల ఫలితం ఎక్కువ చెప్పాను. అందుకు పంచమాధిపతి కూడా చదువుకు సంబంధించిన వాడు. ఎందుకంటే 4th, 5th రెండూ తీసుకోవాలి చదువు కోసం, బాగా చదువుకునే ఉద్దేశం. ఎందుకంటే 5th హౌస్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది, 4th హౌస్ చదువుకు సంబంధించింది. ఎక్కువ సార్లు ఏంటంటే కాలేజ్ డిగ్రీలు అవి కూడా 5th హౌస్ నుంచి చూస్తాం. 10th క్లాస్ వరకు 4th హౌస్ లో అయిపోతుంది, కానీ కాలేజీ డిగ్రీలు అవి కూడా 5th హౌస్ నుంచి చూస్తాం. కొంతమంది కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కాలేజీ చదువు కూడా 4th నుంచి చూడాలి అని. నేను వాదించదలుచుకోలేదు. ఎలా చూసినా ఫలితం వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే ఇది 5th హౌస్ గా ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఎవరు కాలేజీకి వెళ్ళి చదవరు. ఇప్పుడు ఇది జ్యోతిషం ఉంది, కాలేజీకి వెళ్ళి చదవరు. మీకు ఇలాగే ఏదో అన్కన్వెన్షనల్ గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి దాన్ని 5th హౌస్ లో కూడా తీసుకోవచ్చు. ఆ 5th హౌస్ తర్వాత ఈ 8th హౌస్, 3rd హౌస్ హాబీ అన్నమాట. వాటి హాబీగా ఉండే జ్యోతిషం అనే చదువు అన్నట్టుగా అర్థమైంది కదా. హాబీ ఇస్ 3rd హౌస్, 8th హౌస్ ఇస్ ఆస్ట్రాలజీ, 5th హౌస్ ఇస్ ఎడ్యుకేషన్. దాని మీద పరిగెట్టడం, వెంపర్లాడడం, అది ఉంటుంది ఎక్కువ. ఇది చెప్పిన ఫలితం. సార్ స్వర్ నక్షత్రంలో ఉంటే అదేమైనా మనం కన్సిడర్ చేస్తాం సార్? అంటే కుజుడు చిత్త నక్షత్రంలో ఉండడం గట్టాలగా. కుజుడు చిత్తాలని అసలు కన్సిడర్ చేయను. కుజుడికి చిత్తకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే చిత్తకి ఉండే క్యారెక్టరిస్టిక్స్ లో ఏవి కూడా కుజుడికి ఉండవు.
చిత్తలోని ఋతం పరస్తాత్ సత్యం అవస్థాత్ అని ఉంటుంది. ఋతము అంటే ఆర్డర్, ఆర్డర్ ఇలాగే ఉండాలి. కుజుడు అసలు కంప్లీట్ గా ఆర్డర్ లో ఉండడు. ఒకసారి చాలా స్పీడ్ గా ఉంటాడు, ఒకసారి చాలా స్లోగా ఉంటాడు. అంటే 1, 6 లార్డ్ చిత్తలో ఉంటాయి. ఫస్ట్ 6th లార్డ్ అంటే వృశ్చికమైంది లగ్నము, చిత్తలో ఉన్నాడు కుజుడు, అంతేనా? 12. అంటే ఆర్డర్ మొత్తం జాగ్రత్తగా అన్ని సర్దినట్టు ఉండాలి. ఫస్ట్ థింగ్, నా కుర్చీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, మరో చోట ఉండడానికి లేదు. ఎవరు నా కుర్చీ మార్చి అడ్డు పెడితే నాకు ఇష్టం లేదు, ఇది ఆర్డర్. 2, అబద్ధం చెప్తే నాకు ఇష్టం లేదు. రెండోది, అబద్ధాలు చెప్పకూడదు నా దగ్గరకు వచ్చేప్పుడు. ఇది డిసీజ్ ఎనిమి ఇవన్నీ చూసారు. థర్డ్ హౌస్ డెబిట్ ఏంటో అర్థం లేదు. థర్డ్ హౌస్ ఇదో చూసారు సార్. శత్రువులు, అప్పు, జబ్బు, జబ్బు, డిసీజ్, ఎనిమి, రుణ, రోగ, పీడ ఏదో చూసారు సార్. అది 6th హౌస్, 6వ ఇల్లు, రోగ రుణ శత్రువులు. రోగ రుణ శత్రువులు ఫస్ట్ బాడీ 12లోకి వెళ్ళింది, అలాగే చిత్తలోకి వెళ్ళింది, అలాగే నాకు అందులో తక్కువ వస్తుంది ఫలితం. అదేగా చెప్తున్నాను ఇప్పుడు. చిత్తలోంచి రాదు ఆ ఫలితము. మీకు ఫస్ట్ లార్డ్ డిస్పోజిటర్ ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు చిత్తలో ఇప్పుడు మీరు బుధుడు ఎక్కడున్నాడో చూడాలి, దాన్ని బట్టి వస్తుంది ఫలితం. మీ పర్సనల్ జాతకం చూపించుకోవాలి అనుకుంటే టైం తీసుకొని చూపించుకోండి. ఇప్పుడు మాట్లాడిన దాని గురించి అడగండి. మీ పర్సనల్ జాతకం చూపించుకోవాలనుకోండి, నేను టైం ఇస్తాను, తీసుకోండి, చెప్పించుకోండి. అంతేగాని ఇది పద్ధతి కాదు. ఇంకెవరికైనా క్వశ్చన్స్? సార్, ఇందాక సెకండ్ లార్డ్ మృగశిరలో ఉన్నారన్నారు కదా, వారికి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి? రెగ్యులర్ గా ఒకటే నచ్చడం అలా ఉందా? సెకండ్ లార్డ్ హర్డ్ మెంటాలిటీ, ఒకటే తింటాడు, వేరే చాలా చూసి నేను ఇదే తింటాను. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఫలానా ఇవే తింటాను, ఇంకోటి తిన్నాను నేను, నాకు చాలా చాలా స్పెసిఫిక్, నాకు అల్లం, వెల్లుల్లిపాయ, మసాలా ఇవే నచ్చదు, ఇదే తింటాను, అదే ఉండదు. ఇంకోటి వండితే మాత్రం చాలా గొడవ చేస్తాను, చాలా కోపం నాకు ఒక విషయం. రెండోది చాలా స్పెసిఫిక్ ఫుడ్, ఇదే ఉండాలి, ఇంకోటి ఉండడానికి. అది ఏదైనా అవ్వచ్చు, కొంతమందికి ఏ ప్రిఫరెన్సెస్ ఉంటే అవి. తాగుడు అలవాటు ఉంది, తాగితే కానీ తినడం, అలాగా రకరకాల ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ప్లానెట్స్ కూడా వాడండి. ఇప్పుడు అలాంటి అలవాట్లు అవి ఉండాలంటే సాటర్న్, మూన్ కలిసి ఉండడం, ఆ ప్లేస్ లో ఉండడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఏంటమ్మా? అదే ఇంతకు ముందు మనం చూసాం సార్, ఒకటి మిథున లగ్నం, ద్వితీయాధిపతి మృగశిరలో ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ ఉందని ఒక చార్ట్ మనం చూసాం స్టార్టింగ్ లో. మిథున లగ్నంగా చంద్రుడు అయ్యాడు కదా, అందుకు చంద్రుడు ఉంది కాబట్టి తాగుడు అలవాటు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం గోల్ చేయడం, అల్లరి చేయడం అలాంటివి ఏం చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అవునండి, అవును. అసలు వీధి పడరు, వాళ్ళకి అలవాటు ఉందనే విషయం చాలా ఇది చేస్తే కానీ తెలియదు. ఇంకెవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? రవికుమార్, అర్థమైందా క్లాసు? లాస్ట్ క్లాస్ కి రాలేదే, మీ గురించి చూసాం. గురూజీ, లాస్ట్ క్లాస్ కి నేను వేరే ఊరు వెళ్ళాను గురూజీ. వేరే ఊరు వెళ్తే ఫోన్ తీసుకెళ్ళలేదండి, ఫోన్ లో రావాలి కదా వేరే క్లాస్ ఉంటే. మీరు లేకపోతే మాకు వెళ్తే కనిపించింది. లేదు గురూజీ, అంటే మనం ఓపెన్ చేయడానికి కుదరలేదు అక్కడ. ఓకే. వేరే వాళ్ళు ఫంక్షన్ పిలిచారు గురూజీ, అందుకనే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. నేను అందుకే పోయిన వారం మొగసరి చెప్పారేమో మన క్లాస్ అంతా చూసాను గురూజీ, కనిపించలేదు. మరి మీరు లేరు కదా, అందుకే చెప్పలేదు. అయ్య బాబాయ్, చాలా సంతోషం అండి. మీరు లేరు అన్నారు, అందుకే చెప్పలేదు. అయ్యో, చాలా సంతోషం గురూజీ. ఎలా ఉంది క్లాసు, అర్థమైందా? చాలా బాగుందండి. నేను
ఎన్నో ఎన్నో చూశాను కానీ క్లాసులో నక్షత్రాల గురించి ఈ ఈ టైప్ ఆఫ్ వివరంగా చెప్తూ అంటే చాలా బాగుంది. ఎవరివైనా కనెక్ట్ అయ్యాయా మృగశిరవి? ఆ మృగశిర నాకు ఓన్లీ నాకు రాహు అక్కడే మృగశిరలో ఉన్నాడండి. ఇప్పుడు రాహు మహాదేవ్ చదువుతుంది. ఎంతసేపు మన జాతకమేనండి. మన బయట జాతకం చూసుకోకూడదు, బయట వాళ్ళది చూసుకోవాలి. మన జాతకం అనుకోండి అంత బాగుంది అనుకుని దాచుకోవాలి. వేరే వాళ్ళ జాతకం చూసి అందులో తప్పులు పడుతూ ఉండాలి. అది ఆ మాత్రం తెలియకపోతే ఎలాగా ఇంకా మీకు? ఇప్పుడు నాకు మృగశిర గురించి పూర్తిగా తెలియదు కదండి. ఇప్పుడు నుంచి కనిపెడతాం. ఇప్పుడు అది మన మృగశిర జాతకం చూసుకోకూడదు. అలాగే సార్. ఇప్పుడు వేరే వాళ్ళని కనిపెడతాం. అయితే ఏం తెలిసింది ఇప్పుడు? చతుర్థాధిపతి మృగశిరలో ఉన్నాడు అయితే మీకు. చతుర్థాధిపతి మృగశిరలో ఉన్నాడండి. ఇల్లు 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 గురించి ఏమైనా ఉందా? ఇల్లు, ఈ ఇల్లు ఆ ఇల్లు నీళ్లు నచ్చకపోవడం ఉందండి అది ఇల్లు ఉంది. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా వేరేగా ఇక్కడ వద్దు, వేరేగా ఉందామా అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. అదే అది మృగశిర. ఇల్లు మారుస్తూ ఉండడం మాటి మాటికి మృగశిర. ఇల్లు 4 ఇల్లులు పోయినాయండి. 5వ ఇంట్లో ఉన్నాను, మళ్ళీ వేరే వెళ్దాం అనిపిస్తా ఉంటుంది. కనిపిస్తుందండి. ఆక్వేరియస్ లగ్నం ఉంది. సో పంచమంలో మెర్క్యూరీ ఓన్ హౌస్ లోనే ఉన్నాడు. ఒక అమ్మాయి చేస్తాం అనమాట. వాళ్ళు ఇది కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పింది. పిల్లలు ఇంకా లేరు. వాళ్ళ ఆయన జాతకం ఇంకా తీసుకోలేదు. ఓకే, అంటే అదొక్కటే కాదు, D7 అవి కూడా చూడాలి. లాస్ట్ టైం చెప్పాను కదా. D7 నుంచి ఇవ్వండి కన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ నుంచి మేజర్ ఫలితం ఉంటుంది. ఇది పార్వతీదేవి నక్షత్రం కాబట్టి విశ్వదేవతలు, పార్వతీదేవి చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఇవి. డబ్బుకి లేకపోతే రిజల్ట్ రావడానికి ఇందులో పడ్డ గ్రహం ఫలితం ఎక్కువ ఇస్తుంది. పార్వతీదేవి కాబట్టి శక్తి కదా, పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫలితం ఎక్కువ రావచ్చు. సార్ ఒక డౌట్ అడగచ్చాను? అడగండి, అడగడానికే కదా ఉన్నాను నేను. థ్యాంక్ యూ. యోగ డిగ్రీస్ అని 3 degrees చెప్పారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థం కాలేదు. ఓకే, ఇది యోగతార అని ఉంటుంది. ప్రతి నక్షత్రానికి ఒక యోగతార డిగ్రీ ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ లో దీంట్లో యోగతార ఉంది. యోగతార అంటే ఏం లేదు, ఎక్కువ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మృగశిరలో మంచి ఫలితం, ఎక్కువ ఫలితం రావాలి అని అంటే 3 degrees మీద గ్రహం ఉండాలి. ఉంటే మృగశిరలోంచి పెద్ద ఫలితం వస్తుంది. అది అంతకని ఇంకేం లేదు. ఇది కూడా సరిపోయింది సార్. మెర్క్యూరీ 3 degrees 40 seconds, మృగశిర 4. అంటే మృగశిర బిగినింగ్ అయ్యాక ఫస్ట్ 3 degrees అండి? అవునండి, 3వ డిగ్రీ అని అర్థం. అంటే 2 degrees 0 చెప్తున్నా. అదే 2 degrees 0 నుంచి 3 degrees 0 మధ్యలో ఉండడాన్ని 3 degrees అని అంటారు. 2 degrees 0 నుంచి 3 degrees మధ్యలో ఉండాలి ప్లానెట్. అప్పుడు 3rd degree మీద ఉన్నట్టు. దాన్ని 3 degrees అని రాస్తారు. ఇప్పుడు మా శర్మ గారు చెప్పారు 3 degrees 45 నిమిషాల్లో ఉంది అని. యోగతారకి కొద్దిగా దూరంలో ఉంది. అయినా సరే యోగతారకు బాగా దగ్గరగా ఉంది కనుక, 1 degree కంటే తక్కువ దగ్గరగా ఉంది కనుక బాగా దగ్గరగా ఉన్నట్టు తీసుకుని అక్కడి నుంచి కూడా ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ డిగ్రీస్ ఇవి మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. 28, 29, 7 ఇవి జనరల్ గా ఎక్కువ ఫలితం వస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఎక్కువ ఫలితం వస్తుంది అక్కడ నుంచి. రెండవది, అక్కడ ఒకవేళ ఏదైనా గ్రహం ఉంటే, ఇప్పుడు 28 degrees ఏదో ఒక గ్రహం ఉంది, కానీ ఇక్కడ 28 degrees మృత్యుభాగం కుజుడికి కనుక కుజుడు ఎక్కడున్నాడో కూడా చూసి అక్కడి నుంచి కూడా ఫలితం ఇవ్వండి. కుజుడిని కూడా కలపండి ఫలితాన్ని. అలా తీసుకోవాలి. అంటే ఊరికే పేర్లకే ఇవి మృత్యుభాగ లేకపోతే యోగతార ఇలా ఉన్నాయి. నేను చూసినంత వరకు యోగతారైనా మృత్యుభాగ అయినా ఇంచుమించుగా ఒకలాగే ఉంది, పెద్ద తేడా ఏంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
Sure. Right. థ్యాంక్ యూ. ఇంకెవరికి క్వశ్చన్స్ లేకపోతే చాలు వాటికి. థ్యాంక్ యూ సార్. అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ రైట్. బై బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.